హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ ఎవరో కాదు, డాక్టర్ అభినందన్ రెడ్డి, స్పైన్ సర్జన్, ఎంఎస్ నీమ్స్ గోల్డ్ మెడలిస్ట్, ఫెలోషిప్ గోల్డ్ మెడలిస్ట్. సో నమస్కారం సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. సో అంటే నేను ముఖ్యంగా స్పైన్ సర్జన్ని ఎప్పటి నుంచో ఇంటర్వ్యూ చేయాలనుకున్నా. సో ఎందుకంటే నా ఫ్రెండ్ సర్కిల్లో వాళ్ళ ఫ్యామిలీలో ఒక అతనికి అంటే 55 ఏజ్ ఏమో ఉంది. తనకి స్పైన్ సర్జరీ అయ్యింది. సో ఏంటంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎక్కువ భయపడుతున్నారు. అంటే స్పైన్ సర్జరీ చేపియొద్దు, అసలు ఎందుకు చేయించారు అని. అంటే కొంతమంది చేపించి మంచి పని చేసిరు, చేపియొద్దు, చేపిస్తే ఇట్లాగే ఉంటుంది అని కొంతమంది మాట్లాడారు. అంటే వీళ్ళు స్పైన్ సర్జరీ అంటే భయపడుతున్నారు. ఎందుకు ఈ భయం, అసలు ఏంటి? అంటే ఇప్పుడు ఈ అపోహ అనేది నార్మల్. అంటే ఇప్పుడు మా ఇంట్లో చెప్పినా కూడా స్పైన్ సర్జరీ అంటే భయపడే అవకాశాలు ఉన్నాయి. మీ ఇంట్లో చెప్పినా స్పైన్ సర్జరీ అంటే భయపడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇది చాలా రోజుల నుంచి ఈ అపోహ అనేది బాగా డీప్గా పాతుకుపోయింది అందరికీ. ఎందుకంటే ఇన్ని రోజులు మనకి స్పైన్ సర్జరీ అంటే ఒక సపరేట్ డిపార్ట్మెంట్ అనేది లేకుండా, ఇప్పుడు నేను యాజ్ ఎ ఆర్థోపెడిషియన్ బట్ మై సూపర్ స్పెషలైజేషన్ నేను ఒక స్పైన్ సర్జన్. అంటే నేను ఆర్థోపెడిక్స్ వదిలి ఓన్లీ స్పైనే చేస్తున్నాను. నాకు స్పైన్ మీద అవగాహన ఎక్కువ. పాతకాలంలో స్పైన్ సర్జరీ అనేది ఒక డిపార్ట్మెంట్ లేకుండే. సో ఈ అవగాహన, స్పైన్ అంటే ఎలా డీల్ చేయాలి, ఎంత డీల్ చేయాలి అనే అవగాహన అప్పట్లో ఉన్న సర్జన్స్కి ఉంది. కానీ ఈ రోజు ఉన్నంత టెక్నాలజీ, ఈ రోజు ఉన్నంత జ్ఞానం లేదు. సో అప్పట్లో ఏమయ్యేదంటే కొంచెం చిన్న స్పైన్ సర్జరీ చేసినా, పెద్ద స్పైన్ సర్జరీ చేసినా కాంప్లికేషన్ రేట్ అనేది ఎక్కువ ఉండే పాతకాలంలో. సో మనకు తెలిసిన వాళ్ళలోనే ఎవరికైనా స్పైన్ సర్జరీ అయ్యి ఉంటే వాళ్ళ కాలు పడిపోవడం కానీ, మళ్ళీ నడవలేకపోవడం కానీ, లేకపోతే మంచానికి అతుక్కుపోవడం కానీ జరిగేది ఒక కాలంలో. కానీ ఈ కాలంలో అలా కాదు. ఈ కాలంలో మేము ఫుల్లీ ట్రైన్డ్. అంటే స్పైన్ సర్జరీ అనేది ఒక సపరేట్ డిపార్ట్మెంట్ వచ్చేసింది. స్పైన్ సర్జరీలో సూపర్ స్పెషలైజేషన్ కోసం సపరేట్గా కోర్సెస్ ఉన్నాయి. అంటే ఆర్థోపెడిక్స్ తర్వాత మళ్ళీ 2 years రిగరస్ ఫెలోషిప్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియా. సో స్పైన్ సర్జరీ అంటేనే భయపడాల్సిన అవసరం లేదు ఈ కాలంలో. మనకు టెక్నాలజీ కూడా అలానే పెరిగింది. ఒకప్పుడు ఓపెన్ సర్జరీస్ అని చేసేవాళ్ళు, దాని తర్వాత మైక్రోస్కోపిక్ సర్జరీస్ వచ్చాయి. ఇప్పుడు నేను ఎండోస్కోపిక్ స్పెషలిస్ట్ కూడా. సో మైక్రోస్కోపిక్కి నెక్స్ట్ లెవెల్ కూడా ఎండోస్కోపీ. ఈ రోజు ఎలా అయిపోయిందంటే స్పైన్ సర్జరీ ఈ రోజు ఆపరేషన్ చేసి ఒక 2 hours తర్వాత ఇంటికి కూడా పంపించే స్టేజ్కి వెళ్ళిపోయింది. సో ఈరోజు భయపడాల్సిన అవసరం అయితే లేదు. నిజంగానే పాతకాలంలో భయపడాల్సిన అవసరం కూడా ఉండిందేమో. ఎందుకంటే ఆ టైంలో టెక్నాలజీ లేదు, ఆ టైంలో అవగాహన లేదు. ఈ టైం అలాంటిది కాదు. వీ హ్యావ్ అడ్వాన్స్డ్, చాలా అడ్వాన్స్ ఉన్నాం. ప్రపంచంలో చూసుకుంటే ఇండియాలో ఉన్న స్పైన్ సర్జన్స్ గ్లోబల్ స్టేజ్లో వీఆర్ డూయింగ్ వెరీ వెరీ వెల్. ఎందుకంటే నేను చాలా ప్లేసెస్ తిరిగాను. జర్మనీ వెళ్ళాను, యూఎస్ వెళ్ళాను, హార్వర్డ్కి వెళ్ళాను, జపాన్కి వెళ్ళాను. ఐ కెన్ సే దట్ మనం యాజ్ ఎన్ ఇండియన్ స్పైన్ సర్జన్ వీఆర్ వే హెడ్, చాలా ముందున్నాం టెక్నాలజీ పరంగా కూడా, స్కిల్ పరంగా కూడా. సో ఇవాళైతే భయపడాల్సిన అవసరం అస్సలు లేదు. అంటే ఇంతకుముందుది దానికి భయం పడే ఛాన్స్ ఉంది, ఇప్పుడు దానికి లేదు అన్నట్టు మీరు మాట్లాడడం జరిగింది. అంటే రెండింటికి డిఫరెన్స్ ఏంది అసలు? అదే స్పెషలైజ్డ్ ట్రైనింగ్. ఏ సమస్యకి ఎంత చేయాలి, ఎవరు చేయాలి, దేంతో చేయాలి. సో ఈ ట్రైనింగ్ అనేది నాకు పోస్ట్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ తర్వాత నేను స్పెసిఫిక్గా ట్రైనింగ్ తీసుకున్నాను దీనికి సంబంధించి. ఒక హై వాల్యూమ్ సెంటర్, అంటే రోజు పొద్దున్న లేస్తే ఇదే పని, స్పైన్. సో ఇట్లాంటి సెంటర్లో నేను పనిచేశాను కాబట్టి స్పైన్లో ఎటువంటి సమస్యలు ఉన్నా చేయగలిగే కెపాసిటీ నాకు వచ్చింది. సో కాంప్లికేషన్ రేట్ అనేది నా చేతుల్లో ప్రాబబ్లీ తక్కువ నేను చెప్తాను, ఎందుకంటే నాకు ఆ ట్రైనింగ్ ఉంది. సో ట్రైనింగ్ లేని వాళ్ళు చేస్తే ఆబ్వియస్లీ కాంప్లికేషన్ రేట్ అనేది ఎక్కువనే ఉంటుంది. సో అందుకని ఒక స్పెషలైజ్డ్ పర్సన్ దగ్గరికి వెళ్తే మీకు ఆ కాంప్లికేషన్ రేట్ అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు మనకి ఇంట్లో ఏదైనా మెషిన్ ఉంది, దానికి సంబంధించిన మెషినరీ వాడి దగ్గరికి వెళ్తేనే దాంట్లో ఉన్న కాంప్లికేషన్స్ ఏమున్నా కూడా ఈజీగా సాల్వ్ అయిపోతాయి. ఎవరో తెలియని వాడి దగ్గరికి వెళ్ళి ఇది చేయండి, అది చేయండి అంటే మనలో కూడా భయం ఉంటుంది. అరే వీడికి రాక మళ్ళీ ఇంకేదైనా చేస్తాడా, ఉన్నది కూడా ఇంకా పాడవుతుందా. సో ఇట్లాంటిది అనమాట. సో ఒక స్పెషలైజ్డ్ పర్సన్ దగ్గరికి వెళ్తే ఆటోమేటిక్గా ఆ కాంప్లికేషన్ రేటు, రిస్క్స్ అన్నీ చాలా మటుకు తగ్గుతాయి. అంటే ఈ స్పైన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళలో వస్తాయి? అంటే చిన్నపిల్లల్లోనా, ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళలో, అంటే ఏ ఏజ్ వాళ్ళలో? అంటే శివ గారు, మనము దీన్ని 2 waysగా తీసుకోవాలి. అంటే 2 విధానాలుగా తీసుకోవాలి. పిల్లలు సపరేట్,
అడల్ట్స్ సపరేట్. ఓకే. ప్రధానంగా మనం పిల్లల్ని చూసుకుంటే ఎటువంటి స్పైన్ సమస్యలు వస్తాయంటే పిల్లలకు పుట్టుకతో వెన్ను ఎముక వంకరగా ఉండడం, లేదా గూని ఉండటం. మనం చాలామంది పిల్లల్ని చూస్తూ ఉంటాం, గూని ఉంటుంది లేకపోతే వంకరగా ఉంటారు. సో ఇటువంటి సమస్యలు కొన్ని ఉంటాయి. ఓకే. ఇంకోటి ఏంటంటే న్యూట్రిషన్ సరిగ్గా లేకపోయినా, లేకపోతే మనం వండే పరిసరాలు సరిగ్గా లేకపోయినా, లేకపోతే ఇంట్లో ఎవరికన్నా ఇన్ఫెక్షన్ సమస్యలు, ఎస్పెషల్లీ టీబీ ఉంటే వెన్ను ఎముకకు టీబీ వచ్చే అవకాశాలు, ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఇవి పిల్లల్లో ఎక్కువ. ఓకే. సో నేను ప్రధానంగా పీడియాట్రిక్ స్పైన్ సర్జన్ లాగా నేను డీల్ చేసేవి మ్యాక్సిమం గూని సమస్యలు, వెన్ను ఎముక వంకరగా ఉండే సమస్యలు, పిల్లల్లో ఇన్ఫెక్షన్స్ ఉండే సమస్యలు, టీబీ ఎస్పెషల్లీ వాళ్ళల్లో కాళ్ళల్లో వీక్నెస్ రావడం, నరవలేకపోవడం, పారాప్లీజియా అంటాం, అంటే కాళ్ళు పడిపోయినాయి అంటాం. సో ఇట్లాంటి సమస్యలు పిల్లల్లో మేజర్లీ ఇన్ఫెక్షన్స్ వల్ల. ఓకే. అదే పెద్దవాళ్ళల్లో తీసుకుంటే ఒకటి డిస్క్ ప్రాబ్లమ్స్. ఇది మనం ఒకప్పుడు 50-55+ వాళ్ళల్లో చూస్తుండే. ఓకే. ఇప్పుడు ఐటీ ప్రొఫెషనల్స్ ఎక్కువైపోయారు, గంటలు గంటలు కూర్చుంటున్నారు కాబట్టి యంగ్ ఏజ్లో కూడా చూస్తున్నామండి. యంగ్ ఏజ్ ఇన్ ద సెన్స్ 25 to 50 మధ్యలో కూడా చాలా మటుకు డిస్క్ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. ఓకే. అంటే డిస్క్ బయటకు వచ్చేసి నొక్కేయటము, ఆ నరం లాగటము, కాళ్ళు లాగటము ఇవన్నీ జరుగుతుంటాయి. ఇంకొంచెం ఏజ్ పెంచుకుంటే బియాండ్ 50 అంటే ఒక 50 సంవత్సరాలు మించున్న వాళ్ళు అయితే నరాలు వెళ్ళే దారి ఏజ్ రీత్యా చిన్నగా అవుతూ వస్తుంటుంది. ఓకే. సో ఈ చిన్నగా అవుతూ వస్తూ ఉంటే పేషెంట్కి ఏం సమస్యలు వస్తాయి? నరాలు చిన్నగా అవుతాయా? లేదండి, నరాలు వెళ్ళే దారి. ఓకే. నరాలు వెళ్ళే దారి ఏజ్ పెరుగుతున్న కొద్దిగా చిన్నగా అవుతూ ఉంటుంది. అంటే మన వెన్ను ఎముక కూడా అరుగుదలకి కంటిన్యూగా అదొక ప్రాసెస్. అరుగుదల అనేది కంటిన్యూ ప్రాసెస్. మనం మోకాలు అరిగినట్టే వెన్ను ఎముకలో కూడా అరుగుదల అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఏజ్ పెరిగిన కొద్దీ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. సో నార్మల్గా ఉండే రోడ్ సడన్గా ట్రాఫిక్ పెరిగి నేరోగా అయిపోయింది, మనకి వెళ్ళడానికి కష్టం అవుతుంది. సో నరాలకు కూడా ఇంతే అనమాట. ఓకే. సో నరాలకు ఆ దారిలో వెళ్ళడం కష్టంగా అవుతుంది. సో అప్పుడు ఆ నరాలు ఎక్కడి దాకా అయితే సప్లై చేస్తాయో మనకి తిమ్మిర్లు రావటం, లాగటం, ఎక్కువసేపు నడవలేకపోవడం, కొద్ది దూరం నడవగానే ఒక 200 మీటర్లు నడవగానే అమ్మా ఇంక నేను కూర్చోాలి, నా కాళ్ళు అలసిపోతున్నాయి, నడుము బరువెక్కుతుంది, కాళ్ళు బరువెక్కుతున్నాయి అనిపిస్తుంది. సో ఇది ఒక సమస్య. సో పిల్లలు సపరేట్, పెద్దలు సపరేట్. ఓకే. డిఫరెంట్ సమస్యలతో వస్తూ ఉంటారు నా దగ్గరికి. ఓకే. అంటే ఇప్పటి వరకు మీరు ఎన్ని సర్జరీలు చేయొచ్చు స్పైన్వి? సుమారుగా నా ట్రైనింగ్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 10 years అయింది. నేను ఇప్పుడు స్పైన్ సర్జరీలకు వచ్చి నేను స్పైన్ సర్జరీస్ చేయటము, అటెండ్ చేయడం సుమారు మోర్ దాన్ 6,000 to 7,000 సర్జరీస్ నేను అసిస్ట్ చేశాను. ఓకే. 6,000 to 7,000? ఎస్ అండి. నేను చేసిందే ఒక హై వాల్యూమ్ సెంటర్, ఓకే, ఇండియన్ స్పైనల్ ఇంజరీ సెంటర్ అని. అదొక ఫ్యాక్టరీ. ఓకే. ఎటువంటి స్పైన్ సమస్య ఉన్నా కూడా అక్కడికి వస్తే నయం అయ్యేదనే కాన్సెప్ట్ ఉండేది. అటువంటి ప్లేస్లో నేను 6 years ఉన్నాను. సో అంటే ఎట్లాంటి ప్రాబ్లమ్స్తో మీ దగ్గరికి ఎక్కువ వస్తూ ఉంటారు? అంటే మీరు సాల్వ్ చేసినవి చెప్పండి. అంటే పేషెంట్స్ ఎగ్జాంపుల్స్ ఒక 2-3. అంటే చెప్పాను కదా, ఇప్పుడు నేను ఒక 1 or 2 years బ్యాక్ ఒక గూనితో వచ్చిన పిల్లోడిని చూశాను. అంటే యాంకలోజింగ్ స్పాండిలైటిస్ అంటే మన బాడీలో ఉన్న జాయింట్స్ అన్నీ ఒకదానికొకటి అతుక్కుపోతూ ఉంటాయి. సో ఏ పొజిషన్లో ఉంటే ఆ పొజిషన్లో మెల్లిమెల్లిగా అతుక్కుపోతుంటాయి. ఓకే. సో ఒకనొక స్టేజ్లో వాడు ఎట్లా అయిపోయాడంటే ఇలా అయిపోయాడు. సో కిందికి చూడడం తప్ప వాడికి ముందుకు చూసి నడిచేవాడే కాదు. ఓకే. కానీ వాడికి ఆల్మోస్ట్ 26 years, వరంగల్ నుంచి పేషెంట్. ఏదైనా పర్లేదు, నేనైతే స్ట్రేట్ అవ్వాలన్న సమస్యతో వచ్చాడు వాడు. వాడికి రిస్క్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాము. ఎందుకంటే గూనిని సరిచేయడం అనేది వన్ ఆఫ్ ది కాంప్లికేటెడ్ సర్జరీస్, మోస్ట్ కాంప్లెక్స్ స్పైన్ సర్జరీ. దాంట్లో నాకు అడిక్వేట్ ట్రైనింగ్ ఉంది, నేను గుడ్ నెంబర్ ఆఫ్ కేసెస్ చేశాను. ఓకే. వీడు ఎస్పెషల్ ఎందుకంటే చిన్నపిల్లల్లో సరి చేయడం ఒక ఎత్తు, ఈజీగానే అయిపోతుంది. ఎందుకంటే స్కెలిటన్ అనేది ఇంకా మెచ్యూర్ అవ్వలేదు. ఓకే. మాలియబుల్ ఉంటుంది, అంటే ఇంకా మనం దాన్ని స్ట్రేట్ చేయొచ్చు. అంటే చిన్న మొక్క వంకరగా ఉన్నప్పుడు మనం ఈజీ చేయడం. అవును. 26 years ఎముకలు గట్టిపడిపోయి ఉంటే ఒకదానికొక తాటుకొని ముందు కొంగిపోయాడు. సో వాడికి ఒకటే ఏం, సరే నేను స్ట్రేట్గా నడవాలి, ముందుకు చూసి నడవాలి. ఎక్స్ప్లెయిన్ చేసాము. ఇట్ వాజ్ ఏ లైఫ్ చేంజింగ్ సర్జరీ ఫర్ హిమ్. కాంప్లికేటెడ్ సర్జరీ చేసాము, వాడిని స్ట్రేట్ చేసాము. హీ వాజ్ వాకింగ్ విత్ ఇన్ 12 hours. అంటే రియలీ హ్యాట్స్ ఆఫ్ టు ద పేషెంట్. నేను నా క్రెడిట్ తీసుకోను. ఓకే. అంత పెద్ద సర్జరీ తర్వాత కూడా సరే నేను స్ట్రేట్గా నడుస్తున్నానా లేదా నేను చూసుకోవాలి అని అంత పెద్ద సర్జరీ తర్వాత 12 గంటల్లో నడిచాడు. ఓకే. అంటే ఆ సర్జరీ ఎట్లా చేస్తారు? అంటే ఇప్పుడు గూని ఉంటే అది నాకు తెలిసి వంకర ఉంటుంది అనుకుంటా. సో ఎట్లా స్ట్రేట్ ఎట్లా చేస్తారు? అంటే మనం ఎక్స్రేలు తీసుకొని ఎంతవరకు గూని ఉంది,
ఎంతవరకు వంకరలు ఉన్నాయి అనేది ఒకటి చూసుకొని దాంట్లో మనం పైనుంచి కింది దాకా ఓపెన్ చేసేసి స్క్రూస్ వేస్తాము. ఓకే. ఇండివిజువల్ ఎముకల్లోకి స్క్రూస్ వేసేసి మనం దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆస్టియోటమీస్ అంటాం. అంటే ఎముకని కట్ చేసి దాన్ని స్ట్రైట్ చేయడం. ఓకే. ఇప్పుడు మనము ముక్కను కూడా ఒక దగ్గర చిన్న కట్ చేసి దాన్ని స్ట్రైట్ చేసి అక్కడ ప్లాస్టర్ వేయడం ఇట్లాంటి హార్టికల్చర్లో చూస్తుంటాం కదా, ఇది కూడా అటువంటి వాటిది అనమాట. సో కొంచెం స్ట్రైట్ చేయడము, రాడ్లు బెండ్ చేసుకొని ఆ స్ట్రైట్గా పెట్టి దాన్ని స్ట్రైట్ చేయడం ఇట్లాంటివి చేస్తూ ఉంటాం. ఓకే. మళ్ళీ అవి రాడ్స్ అవన్నీ రిమూవ్ చేస్తారా తర్వాత? లేదండి, అవి లైఫ్ టైం ఉంటాయి. ఓకే. దానివల్ల పేషెంట్స్కి కొంచెం ఫ్లెక్సిబిలిటీలో ప్రాబ్లం ఉంటుంది తప్పిస్తే వాళ్ళకి లైఫ్ స్టైల్లో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు నేను చెప్పాను కదా పేషెంట్, వాడు ఈవెన్ ట్రెక్కింగ్ కూడా వెళ్తున్నాడు. ఓకే. నేను వద్దని చెప్పినా వెళ్తున్నాడు. ఓకే. యాజ్ అ డాక్టర్ వద్దని చెప్పాను, బట్ వెళ్ళాడు. హీ వాజ్ సక్సెస్ఫుల్. ఐఎమ్ హ్యాపీ. నేను చేసిన సర్జరీ వాడు ట్రెక్కింగ్ కూడా వెళ్తున్నాడు అని చెప్పేసి. కానీ గ్రేట్ సార్. అంటే 26 ఉండేనా తన ఏజ్? 26. ఓకే. అంటే ఎక్కువ ఏజ్ వాళ్ళు ఎవరైనా రావడం జరిగిందా మీ దగ్గరికి? ఇట్లా చేస్తూ ఉంటాము రెగ్యులర్గా. మనము ఏజ్లో పెరిగిన ఏదైనా క్రిటికల్ సిచ్యువేషన్ ఏదైనా ఏజ్ గ్రూప్ వాళ్ళది, అంటే ఏజ్ పెరుగుతున్న కొద్దిగా ఏమవుతుందంటే ఒకటి గూని సమస్యలు రావచ్చు, లేకపోతే వెన్నుముక్క వంకర సమస్యలు కూడా రావచ్చు. వీళ్ళల్లో ఏమవుతుందంటే ఇప్పుడు మీరు, నేను యంగ్, నాకు డయాబెటీస్ లేదు, బీపీ లేదు, థైరాయిడ్ సమస్యలు లేవు, ఎప్పుడు హార్ట్ అటాక్ లాంటిది రాలేదు. కానీ పెద్దగా అవుతున్న కొద్దిగా ఏమవుతుందంటే చాలామందికి షుగర్ వ్యాధి, బీపీ, గుండె ఎంతవరకు బాగుందో తెలియదు, ఆ సర్జికల్ స్ట్రెస్ తట్టుకుంటుందో లేదో తెలియదు. సో మనం మెయిన్ స్పైన్ కంటే కూడా ఈ సమస్యలపైన ఎక్కువ ఫోకస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే యాజ్ ఎ పేషెంట్ రిలేటివ్, పేషెంట్ పిల్లలు కానివ్వండి, పేషెంట్ బంధువులు కానివ్వండి, సేఫా 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 అని అడుగుతారు. స్పైన్ సర్జరీ సేఫే, బట్ పేషెంట్కి ఉన్న సమస్యలు సేఫా కాదా, ఇది కూడా మెయిన్ కారణం. సో నిజంగా అవసరమైతే మనం స్ట్రైట్ చేస్తాము. లేదు పేషెంట్కి సమస్యలు ఎక్కువ ఉన్నాయి, అనెస్థీషియా ఎక్కువ ఇవ్వడం ప్రాబ్లం అవుతుంది, లేకపోతే ఎక్కువ సర్జరీ చేయడం వల్ల పేషెంట్ తట్టుకుంటాడో లేదో అనుకున్నప్పుడు మాత్రం చిన్న సర్జరీస్ చేసేసి పేషెంట్కి ఆ మూమెంట్కి మనం పేషెంట్ పెయిన్ రిలీఫ్ చేయగలిగితే చాలా అనుకుని కూడా వచ్చే రోజులు కూడా ఉన్నాయి. ఓకే. సో అంటే ఎవరన్నా వచ్చిన వాళ్ళు అంటే మీ దగ్గరికి అంటే ఏ ప్రాబ్లం తోటి వచ్చి ఉన్నారు? మేజర్లీ గూని, ఓకే, ప్లస్ నడుము కాళ్ళు బరువు ఎక్కడం, నడవలేకపోవడం, ఓకే, 10 అడుగులు కూడా వేయలేకపోవడం, లేకపోతే యూరిన్ మోషన్ కంట్రోల్ అవ్వకపోవడం. ఎందుకంటే నరాలు వెళ్ళే దారి చిన్నగా అయినప్పుడు మన మోషన్కి యూరిన్కి కూడా అవే నరాలు సప్లై చేస్తాయి. ఓకే. సో ఆ కంట్రోల్ తప్పిపోవడం. సో ఇట్లాంటి పేషెంట్స్ వచ్చారు. ఓకే. మనం చేసాం సక్సెస్ఫుల్గా. ఓకే. దే ఆర్ వెరీ హ్యాపీ. సో ఇంకో విషయం ఏంటంటే ఇది డిస్క్ ప్రాబ్లం అని చెప్పేసి, డిస్క్ ప్రాబ్లం, స్లిప్ డిస్క్ అని, సయాటికా అని చెప్పేసి ఇవి వింటూ ఉంటాం దీంట్లో. అవును. అంటే అసలు అంటే ఏంటి అసలు, అంటే దాని గురించి ఒకసారి చెప్పండి. సయాటికా మనం మేజర్గా అర్థం చేసుకోవాలంటే మన బాడీలో ఒక సయాటిక్ నర్వ్ అని ఒకటి ఉంటుంది. నర్వ్. ఓకే. అది మన నడుము నుంచి మన కాలు వెంబటి కింది దాకా సప్లై చేస్తుంది. అది మన కాలుకి సప్లై చేసే మేజర్ నర్వ్. దానికి ఏ ప్రాబ్లం వచ్చినా దాన్ని మనం సయాటికా అని సింపుల్ వర్డ్స్లో చెప్పుకుంటాం. ఓకే. అంటే యాజ్ ఎ లేమన్ మామూలు జనాల్లో నీకేం ప్రాబ్లం ఉంది అంటే సయాటికా ప్రాబ్లం ఉంది. ఆ సయాటికా గల కారణం ఏంటి అంటే డిస్క్ ప్రాబ్లం. ఓకే. సో మనకి డిస్క్ అనేది పగిలి బయటికి వచ్చినప్పుడు డిస్క్ వెనకాల ఉండే నరాన్ని ఏదైతే డిస్క్ నొక్కేస్తుందో ఆ నరం డ్యామేజ్ అవుతుంది. సో ఈ నరం డ్యామేజ్ అయ్యేది 2 విధాలుగా ఉంటుంది. ఒకటి మెకానికల్ కంప్రెషన్, అంటే గట్టిగా నొక్కేస్తుంటే నొప్పి వస్తుంది. ఇంకోటి కెమికల్, అంటే డిస్క్ అనేది పగిలి బయటకు వచ్చినప్పుడు మన బాడీకి ఉన్న సహజ గుణం ఏంటంటే ఏదైనా మన బాడీని అటాక్ చేస్తుంది అంటే మన బాడీ దాన్ని రిటర్న్ అటాక్ చేస్తుంది, మనల్ని మనం కాపాడుకోవడానికి. సో అక్కడ ఏమవుతుందంటే ఇన్ఫ్లమేషన్ అనేది ఒకటి జనరేట్ అవుతుంది. సో ఆ డిస్క్ని ఏదో విధంగా మన బాడీ ట్యాకిల్ చేయడానికి ట్రై చేస్తుంది. మన బాడీకి ఉన్న సహజ గుణం అది, వెరీ బ్యూటిఫుల్ థింగ్, మన బాడీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి. సో ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే ఆ కెమికల్స్ ఏవైతే రిలీజ్ అవుతాయో, ఇన్ఫ్లమేషన్ గురి చేస్తాయో, దానివల్ల కూడా ఆ నరం ఎక్కడ దాకైతే సప్లై చేస్తుందో అక్కడ పెయిన్ వస్తుంది. ఓకే. సో మనం జనరల్గా వింటూ ఉంటాం, నాకు L4-5లో డిస్క్ ఉంది, L5-S1లో డిస్క్ ఉంది. సో ఏ లెవెల్లో డిస్క్ ప్రాబ్లం వస్తుందో ఆ నరం దెబ్బతింటుంది. ఆ నరం ఎక్కడ దాకా సప్లై చేస్తుందో అక్కడ దాకా మనకు పెయిన్ అనేది వస్తుంది. సో దీన్ని మనం డిస్క్ ప్రొలాప్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్, సయాటికా ప్రాబ్లమ్స్. అంటే ఈ డిస్క్ సయాటికా గురించి మనం మాట్లాడుకున్నాం. ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మీ దగ్గరికి ఎక్కువ వస్తూ ఉంటారు?
అంటే జనరల్లీ డిస్క్ ఈ సయాటికా ప్రాబ్లమ్స్ ఉన్న పేషెంట్స్కి ఎట్లాంటి సమస్యలు ఉంటాయి అనుకుంటే వాళ్ళు వచ్చి చెప్పడం నాకు ఒక సైడ్ కాలు లాగేస్తుంది, నడవలేకపోతున్నాను. ఎంత దూరం నడవలేను అంటే కొందరు 500 మీటర్స్ తర్వాత నేను నడవలేను అనొచ్చు, కొందరు 50 మీటర్స్ తర్వాత కూడా నడవలేను, నాకు ఇంకా కాలు బరువు ఎక్కువేస్తుంది, తిమ్మిర్లు వచ్చేస్తున్నాయి అని కొందరికి ఏంటంటే పాదం అనేది పడిపోతుంది. మన ఎందుకంటే మన నరం మెయిన్ సప్లై చేసేది మన యాంకిల్ దగ్గర, పాదం పైకి కిందికి అనేది మడిమ దగ్గర. సో ఆ నరం పాడైపోయినప్పుడు ఏంటంటే పాదం కిందికి పడిపోతుంది. సో ఈడ్చుకుంటూ నడుస్తారు. ఓకే, ఫుట్ డ్రాప్ అంటాం దీన్ని. మరికొందరు ఎలా ఉంటుందంటే ఈ డిస్క్ అనేది చాలా ఎక్కువగా వెనక్కి వచ్చేసి అన్ని నరాలని కంప్రెస్ చేసేసిందంటే చాలా మేజర్ సమస్య. యూరిన్ కంట్రోల్ తప్పుతుంది, ఓకే, మోషన్ కంట్రోల్ తప్పుతుంది. మోషన్ కంట్రోల్ ఏంటంటే మీరు కాన్స్టిపేషన్ అంటే మోషన్ వెళ్ళరు. యూరిన్ సమస్యలు ఏంటంటే ఇవి పలు రకాలు. యూరిన్ సమస్యలు అనగానే నాకు యూరిన్ కంట్రోల్ బాగానే ఉంది అని అనుకుంటారు, కానీ దీంట్లో పలు రకాలు ఉంటాయి. ఒకటి వచ్చినప్పుడు ఆపుకోలేకపోవడం, వస్తుందని తెలుస్తుంది కానీ వెళ్తే రాదు, ఎందుకంటే ఆ నరాలు సప్లై చేయట్లేదు. ఇప్పుడు మన బ్లాడర్ కంప్రెస్ అయ్యి యూరిన్ బయటికి రావాలి, కానీ నరాలు పనిచేయట్లేదు. ఇంకోటి యూరిన్కి వెళ్ళినప్పుడు మనకు నార్మల్గా వచ్చే ధార స్పీడ్ రావట్లేదు, ఎందుకంటే ఆ నరాలు పనిచేయట్లేదు. సో యూరిన్కి సంబంధించి పలు సమస్యలు ఉంటాయి, ఇవి కూడా డిస్క్ వల్ల అవ్వచ్చు. మగవాళ్ళల్లో మేజర్గా సెక్స్కి సంబంధించి కూడా ఇష్యూస్ రావచ్చు, ఎందుకంటే ఇవే నరాలు పురుషాంగానికి కూడా సప్లై చేస్తాయి. సో ముందులాగా సెక్స్ ఇప్పుడు చేయలేకపోవచ్చు. సో ఇది కూడా వన్ ఆఫ్ ది మేజర్ రీజన్స్. సో సయాటికా డిస్క్ ప్రాబ్లం అంటే ఓన్లీ కాళ్ళు లాగుతుందని అనుకోకూడదు. సో ముందు ముందు ఏమవుతుంది అంటే ఇవన్నీ కూడా జరగవచ్చు. ఈ సమస్యలు వచ్చినప్పుడు మాత్రం మనం వీలైనంత ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వాలి. ఓకే, అంటే ఎట్లాంటి ట్రీట్మెంట్ అందిస్తారు మరి మీ దగ్గరకు వచ్చినప్పుడు? ఎవరైనా ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ వచ్చిండు, ఆ పేషెంట్ వచ్చినప్పుడు చూసుకున్నప్పుడు ఆయనకి ఏదో ఒక సమస్య ఉంది, సో దానికి మీరు ఎట్లాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? అంటే నార్మల్గా మనం ఏం చేస్తామంటే పేషెంట్ వచ్చినప్పుడు మనం అడుగుతాం ఎటువంటి సమస్య ఉంది. సార్ నాకు కాళ్ళు లాగుతుంది, ఎక్కువ దూరం నడవలేను, కూర్చోలేను, నించోలేను, బైక్ నడపలేను, కారు నడపలేను అన్నప్పుడు ఓన్లీ నొప్పి వరకే అయితే మనం ఫస్ట్ మెడికేషన్స్ ట్రై చేస్తాం. అంటే మందులు ఇస్తాము, లేకపోతే ఫిజియోథెరపీ చెప్తాం. సరిపోతుంది అనుకుంటే ఒక 3 వారాల తర్వాత మళ్ళీ అసెస్ చేస్తాం. బాగుంది అంటే ఓకే, ఇంకొన్ని రోజులు మందులు నడిపించేసి వదిలేస్తాం. కానీ పేషెంట్ మందులు ఇచ్చినా కూడా నాకు తగ్గట్లేదు అనుకుంటే ఎంఆర్ఐ తీసుకొని ప్రాబ్లం ఎక్కడుంది, ఎంత ఉంది అంటే ఎంఆర్ఐలో కొంచెం క్వాంటిఫై చేయొచ్చు. డిస్క్ అనేది ఎక్కడ బయటికి వచ్చింది, ఎంతవరకు బయటకు వచ్చింది, నరాలు అనేవి ఎంత కంప్రెస్ అయ్యాయి అనేది మనకి ఎంఆర్ఐలో తెలిసిపోతుంది. సో ఎంఆర్ఐలో మనం అది ఒకసారి చూసుకున్న తర్వాత పేషెంట్కి మనము మళ్ళీ మందులు డోస్ పెంచడమా, లేకపోతే ఇంజెక్షన్ రూపంలో ఎపిడ్యూరల్ స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ అని చెప్తాం కదా, ఆ స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఇచ్చి మనం ఏమైనా కంట్రోల్ చేయొచ్చా చెప్తాం. ఇట్లా ఇంజెక్షన్స్ కూడా ఇవ్వచ్చు. కానీ ఇదే పేషెంట్ కాళ్ళు ఈడ్చుకుంటూ వస్తున్నాడు, ఇప్పుడు నేను చెప్పాను కదా ఫుట్ డ్రాప్ అని, పాదం పడిపోయింది, నడవలేని పరిస్థితి, లేకపోతే 10 మీటర్లు కూడా నడవలేను, యూరిన్ కంట్రోల్ తప్పింది, మోషన్ రావట్లేదు, మగవాళ్ళలో పురుషాంగం ముందులాగా పనిచేయట్లేదు, ఇమీడియట్లీ సర్జరీ. ఎందుకంటే యూరిన్ కానీ, మోషన్ కంట్రోల్ కానీ, లేకపోతే పురుషాంగం పనిచేయకపోవడం కానీ, ఈ సమస్యలతో వచ్చిన వాళ్ళకి ఇమీడియట్లీ సర్జరీ చేయకపోతే ఇవి పర్మనెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు తర్వాత సర్జరీ చేసినా కూడా మళ్ళీ రిటర్న్ వచ్చే అవకాశాలు 50% కంటే తక్కువ. ఇది సైన్స్ లిటరేచర్. ఓకే, ఇప్పటిదాకా జరిగిన మన పరిశోధనలు మనకు తేలింది ఏంటంటే వితిన్ 24 అవర్స్ ఈ సమస్యలతో వచ్చిన సర్జరీ చేసిన <50% రికవరీ రేట్. ఓకే, నొప్పికి మనం మందులతోటి, ఫిజియోథెరపీతోటి, లేకపోతే ఇంజెక్షన్ తోటి ట్రీట్ చేయొచ్చు, కానీ ఇటువంటి సమస్యలు ఉంటే మాత్రం వీలైనంత తొందరగా సర్జరీ చేసుకొని ఆ నరం పైన ఉన్న ప్రెషర్ అనేది తీసేయాలి. ఓకే, సో అంటే మీరు అంటే ఫస్ట్ మనం టాబ్లెట్స్ కానీ అంటే మందులు ఇచ్చేసి చూస్తాం, ఆల్వేస్ టాబ్లెట్స్ అండి. ఓకే, దాని తర్వాత ఈ ఫిజియోథెరపీ అట్లా వెళ్తే ఒకవేళ ఫిజియోథెరపీ మనం టాబ్లెట్స్తో పాటు చెప్తాం. ఓకే, ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. మనము మందులతో పాటు ఫిజియోథెరపీ చెప్తాము, పేషెంట్కి వీలైనంత వరకు నడవమని చెప్తాము. నడుస్తూ ఉంటే బాడీ అనేది అడాప్ట్ అవుతూ వస్తుంది ఆ సమస్యకి. ఓకే, సో నడవమని చెప్తాం, ఎంత పెయిన్ తగ్గినా కూడా వీలైనంత నడవమని చెప్తాం. ఓకే,
ఓకే. సో పేషెంట్ నడుస్తూ ఉండగా ప్రాబబ్లీ కొన్ని రోజుల తర్వాత మన బాడీ చెప్పాను కదా సొంతంగా హీల్ చేసుకోవడానికి ట్రై చేస్తుందని, ఆ హీలింగ్ క్రమంలో మనకు ఆ సమస్య అనేది తగ్గిపోయే అవకాశాలు చాలా మటుకు ఉంటాయి. ఓకే. ఇప్పుడు మనం జనరల్గా చెప్తే డిస్క్ ప్రాబ్లం ఉందంటే 85% జనాలకి సర్జరీ అవసరం లేదు. ఒక 15% వరకు మాత్రమే సర్జరీకి వెళ్తారేమో, అది కూడా డౌట్ఫుల్. ఓకే. నేను యాజ్ అ సర్జన్ చెప్తున్నాను, ఓకే. 85% మందికి సర్జరీలు అవసరం లేదు. అంటే తగ్గిపోతుంది మందులు చాలా మటుకు తగ్గుతూ ఉంటుంది. ఓకే. మందులు ప్లస్ ఫిజియోథెరపీతో తగ్గుతూ ఉంటుంది. ఓకే. లేని పక్షంలో మనం స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ యాడ్ చేస్తాము. ఫస్ట్ ఇంజెక్షన్తో ఒక 60-70% రిలీఫ్ రావచ్చు, సెకండ్ ఇంజెక్షన్తో ఒక 80% రావచ్చు, థర్డ్ ఇంజెక్షన్తో 90% రావచ్చు. ఆ టైం లోపల పేషెంట్ అడాప్ట్ అయిపోతాడు, అంటే అలవాటు పడిపోతాడు. ఏం సమస్యలు లేవు, మూత్రం మోషన్ బాగానే ఉంది, కంట్రోల్, పాదం కూడా కంట్రోల్ బాగానే ఉంది, సర్జరీ లాంటిది అవసరం లేదు, వాళ్ళ రొటీన్ లైఫ్ స్టైల్ బాగానే ఉంది, నడుస్తుంది అనుకుంటే నడిపించేయచ్చు, దీనికి సర్జరీలు అవసరం లేదు. కానీ ఇంకా నొప్పి నేను భరించలేను, నా వల్ల అవ్వట్లేదు, కూర్చోవడం కానీ నించోవడం కానీ, వంకర అయిపోయాను, మూత్రం మోషన్ కంట్రోల్ పోయింది, ఆబ్వియస్లీ ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఓకే. పేషెంట్ నచ్చినా నచ్చకున్నా, నేను నచ్చకున్నా ఎవరో ఒకరి దగ్గర అయితే సర్జరీ చేయించుకో. అవును. అయితే ఇది నా పర్సనల్ క్వశ్చన్ ఒకటి అడుగుతున్నా, అంటే కొంతమందికి పెరాలసిస్ వస్తుంది, అసలు ఎందువల్ల వస్తుంది అది? అంటే మనము జనాలకి టర్మినాలజీ అంటే పేరు ఇప్పుడు మీరు అడిగారు కదా, మీకు కూడా మెడికల్ బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి చెప్తున్నాను. పెరాలసిస్ అనేది డిఫరెంట్, మనం వాడే పెరాలసిస్ అనే వర్డ్ డిఫరెంట్. ఓకే. పెరాలసిస్ అంటే బ్రెయిన్లో స్ట్రోక్ వచ్చినప్పుడు ఒక సైడ్ మొత్తం పడిపోతుంది కదా, దాన్ని పెరాలసిస్ అంటాం. అవును. స్పైన్కి దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుందంటే మనకు మెయిన్ నరం పైనుంచి కింది దాకా సప్లై చేస్తుంది కదా, అది మధ్యలో ఇబ్బంది వచ్చేస్తే దాని కింద అంతా పనిచేయదు, దాన్ని మనం పారాప్లీజియా అంటాం. ఓకే. సో పారాప్లీజియా వేరు, పెరాలసిస్ వేరు. ఓకే. బట్ జనాల్లోకి కాళ్ళు పడిపోవడం, పెరాలసిస్ రావడం అనేది మన వాడుక భాష. ఇంకా కాలు పడిపోయిందంటే పెరాలసిస్ వచ్చింది అని అంటారు, అది ఇంకా వాడుక భాష అలా. సో అంటే ఈ కాళ్ళు ఎందుకు పడిపోతాయి అసలు? అంటే మనకు మెదడు నుంచి మెయిన్గా పెద్ద నరం ఏదైతే సప్లై చేస్తుందో కిందకి నరాలు వదులుతూ కింది దాకా వస్తుంది. ఓకే. మనకి డిస్క్ ప్రాబ్లం వల్ల ఈ మెయిన్ నరం ఎక్కడైతే బ్లాక్ అయిపోతుందో అక్కడ నుంచి కింద నరాలు పనిచేయడం మానేస్తాయి. ఓకే. సో మనకి నడుం దగ్గర సమస్య వచ్చింది అనుకోండి, మనకు నడుం కింద ఏముంటాయి, కాళ్ళు, మూత్రానికి మోషన్కి సంబంధించిన నరాలు, సో అక్కడ నుంచి మనకు పనిచేయవు. ఓకే. సో అందుకని కాళ్ళు పడిపోతాయి అంటారు. ఓకే. అలా. అయితే మీ గురించి చాలా విన్నా నేను, అవేక్ స్పైన్ సర్జరీలో స్పెషలిస్ట్ అంట మీరు. అవునండి. అసలు ఏం చేస్తారు అసలు ఆ సర్జరీలో? చెప్పాలంటే మనం రొటీన్గా చేసే స్పైన్ సర్జరీస్ ఉంటాయి కదా, జనరల్గా మనం జనరల్ అనస్థీషియా ఇచ్చేస్తాం. ఓకే. ఇప్పుడు మీకు నాకు స్పైన్ సర్జరీ ఉంది అంటే ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, మీకు మత్తు ఇచ్చేస్తారు. మత్తు ఎటువంటి మత్తు మీరు ఎప్పుడు అడగరు, లేకపోతే కొందరు చెప్పరు. కొందరు అయితే అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేస్తారు కొన్ని హాస్పిటల్స్. సో ఈ మత్తు ఇచ్చే విధానంలో డిఫరెంట్ వెరైటీ. ఓకే. అవేక్ స్పైన్ సర్జరీ, అవేక్ అంటేనే మెలకువగా ఉండడం. నార్మల్గా స్పైన్ సర్జరీ అనేది మనం పూర్తిగా మొత్తం అంటే మన నోట్లో గొట్టం వేసేసి మనల్ని వెంటిలేటర్ మెషిన్ పైన పెట్టేసి మనకు సర్జరీని చేసేస్తాం. ఎందుకంటే పేషెంట్ లోపలికి వెళ్ళగానే ఒకసారి మత్తు ఇవ్వగానే ఏం జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎప్పుడు బయటకు వచ్చా ఏం తెలియదు, ఇలా ఉంటుంది. కానీ అవేక్ స్పైన్ సర్జరీలో ఏంటంటే పేషెంట్ మెలకువగానే ఉంటాడు. నేను చేసే స్పెషలైజేషన్ అది. ఎందుకంటే దీంట్లో పేషెంట్ మెలకువగానే ఉంటాడు, ఎక్కడ వరకు సమస్య ఉందో మనం ఎక్కడ సర్జరీ చేస్తున్నామో అక్కడ వరకే మత్తిస్తాం, మిగతా అన్ని బాడీ పార్ట్స్ కదులుతూనే ఉంటాయి. పేషెంట్ మెలకువగా ఉంటాడు, పేషెంట్ పాటలు వినాలంటే పాటలు వింటాడు, మనతో మాట్లాడాలంటే మాట్లాడతాడు, ఏమైనా సమస్య ఉంది ఇంకా చెప్పాలంటే చెప్తాడు, కాలు కదిలించమంటే కాలు కదిలిస్తాడు. ఆ పెయిన్ మాత్రం తెలియదు సర్జరీ అవుతుంటే, పెయిన్ జీరో. ఓకే. మీరు నాకు కొన్ని రీల్స్ ఉంటాయి దాంట్లో మీరు చూడొచ్చు అవేక్ స్పైన్ సర్జరీ. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అవేక్ స్పైన్ సర్జరీ అందరికి అవసరమా లేదా అనేది. అంటే మనం ఈ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అవేక్ స్పైన్ సర్జరీ ఎందుకు చేయాలి, ఈ అవేక్ స్పైన్ సర్జరీ అనే కాన్సెప్ట్ ఎందుకు మనం స్ట్రెస్ చేస్తున్నామంటే, ఇప్పుడు యంగ్స్టర్స్ మీలాగా నాలాగా లేకపోతే డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఓకే, మనకి జనరల్ అనస్థీషియా అంటే పూర్తి మత్తు ఇచ్చినా కూడా కాంప్లికేషన్ రేట్ అనేది చాలా చాలా తక్కువ. కానీ పెద్దవాళ్ళల్లో ఏమవుతుందంటే ఒక 60కి పైబడ్డా, ఈ కాలంలో అయితే 50కి పైబడ్డా కూడా షుగర్ వ్యాధి ఉండడము, హైపర్ టెన్షన్ ఉండడము, థైరాయిడ్ సమస్యలు ఉండడము, లేకపోతే ముందుగానే ఒకసారి గుండె నొప్పి వచ్చింది,
లేకపోతే గుండెలో వాల్వ్స్ సరిగ్గా పనిచేయట్లేదు, ఇట్లాంటి పలు కారణాలు ఉంటాయి. సో వీటిలో ఏమైపోతుందంటే మీకు మత్తు డాక్టర్ వచ్చి మీకు అనెస్థీషియా ఇవ్వడం కూడా ప్రమాదకరం. స్పైన్ సర్జరీ అంటేనే ప్రమాదం అని మనం మెంటల్లీ ఫిక్స్ అయ్యి ఉంటాం. అవును మన చుట్టూ వాళ్ళందరూ భయపట్టిచ్చేస్తారు. మళ్ళీ దాంట్లో అనెస్థీషియా ఇవ్వడం కూడా ప్రమాదం అంటే యాజ్ ఎ పేషెంట్ నేను కూడా భయపడతాను, మన చుట్టూ ఉండే మన పిల్లలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, ఎవరైనా భయపడతారు. సో మనం సర్జరీకి వెళ్ళే ముందు అన్ని టెస్టులు చేయించుకుంటాం. కానీ కొందరికి ఎలా ఉంటుందంటే జనరల్ అనెస్థీషియా ఇచ్చినా కూడా రిస్క్ ప్రొఫైల్ అనేది ఎక్కువగా ఉంటుంది. కానీ వీళ్ళకి సర్జరీ కావాలి. సర్జరీ చేయకపోతే కూర్చోలేరు, నించోలేరు, నడవలేరు. ఇవన్నీ చేయకపోతే వాళ్ళ లైఫ్ స్టైల్ దెబ్బతింటుంది, ఇంకా నరాలపైన ఒత్తిడి పెరుగుతుంది. అంటే ఈ సైకిల్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో ఏదో విధంగా మనం సర్జరీ చేయాలి, బట్ రిస్క్ లేకుండా చేయాలి. సో ఈ అవేక్ స్పైన్ సర్జరీ ఇటువంటి పేషెంట్స్కి ఒక వరం చెప్పాలంటే. ఎందుకంటే ఎన్ని సమస్యలు ఉన్నా కూడా మనం ఎక్కడైతే ఆపరేషన్ చేస్తామో అక్కడ వరకే మనం అనెస్థీషియా ఇచ్చేసి పేషెంట్ని బోర్లా పడుకోబెట్టేసి మనం సర్జరీ పూర్తిగా చేసి నరాలను ఫ్రీ చేసేసి అవసరమైతే స్క్రూలు వేసేసి ఫిక్స్ చేసేసి వస్తాం. దీని ద్వారా ఏమవుతుందంటే హీమోడైనమిక్ చేంజెస్, అంటే గుండె పైన ఒత్తిడి, గుండె పంపింగ్ కెపాసిటీ పైన ఒత్తిడి అనేది మనము పూర్తిగా తగ్గించలేకపోయినా చాలా మటుకు తగ్గించవచ్చు. ఎందుకంటే పేషెంట్ మెలకువగా ఉన్నాడు, ఆయన సిస్టమ్స్ అన్ని నార్మల్గా రన్ అవుతున్నాయి, బట్ ఆ పర్టికులర్ ఏరియాలో మాత్రం మత్తుగా ఉంది. పేషెంట్కి ఏ సమస్య లేదు, నొప్పి లేదు, ఏమీ లేదు. సో ఈ అవేక్ స్పైన్ సర్జరీ వల్ల ఉండే లాభం అది. ఇటువంటి కాంప్లికేటెడ్ సిచ్యుయేషన్స్లలో పూర్తి మత్తు ఇవ్వకుండా పేషెంట్కి మనం సర్జరీ చేసి హ్యాపీగా కావాలంటే ఆపరేషన్ టేబుల్ పై నుంచి నడుచుకుంటూ కూడా బయటకు రావచ్చు. ఆపరేషన్ తర్వాత? అవునండి. ఓకే. సో ఆపరేషన్ తర్వాత పెయిన్ ఉండదా? వాళ్ళకి పెయిన్ ఉంటుంది కదా? పెయిన్ ఉండదండి. ఓకే. ఉండదా? ఉండదు. ఎందుకంటే మనం ఆ సెగ్మెంట్ మొత్తం మనం మత్తు ఇచ్చేసి ఉంటాం కదా, ఆ పర్టికులర్ పార్ట్ వరకు మనం ఎక్కడైతే ఆపరేషన్ చేసామో అక్కడ మత్తు ఇచ్చేస్తాం. కానీ కాళ్ళు పనిచేస్తున్నాయి. సో ఆపరేషన్ అవ్వగానే నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు, ఇంకా చేయొచ్చు. ఓకే. సో అది కాకుండా ఇంకా ఎట్లాంటి సర్జరీలు చేస్తూ ఉంటారు మీరు? అంటే ఈ అవేక్ స్పైన్ సర్జరీ గురించి నేను ఎందుకంటే మనకు చాలామంది జనాలు పలు సమస్యలతో ఉంటారు, కానీ సర్జరీ అవసరమా లేదా ఈ గోళలోనే ఉంటారు. అవును. మా అబ్బాయి ఒప్పుకోలేదు, మా అమ్మాయి ఒప్పుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్న కాలంలో పిల్లలు పేరెంట్స్తో ఉండడం తక్కువ, ఎక్కడో ఉంటారు. పేరెంట్స్కి ఏమో ఈ సమస్యలు ఉంటాయి, వాళ్ళు మన దగ్గరికి వస్తారు, మనం సర్జరీ చెప్తాము. మా అబ్బాయి ఒప్పుకోలేదండి, నాకు బీపీ ఉందండి, షుగర్ కంట్రోల్ లేదండి, ఇవన్నీ చెప్తారు. అబ్బాయి రాడు, వీళ్ళగా సర్జరీ కావాలి. సో రీసెంట్లీ నేను చెప్తున్నాను, ఒక అయోర్టిక్ స్టెనోసిస్ అంటే గుండె నుంచి పంప్ అయ్యే మెయిన్ వెసల్ ఏదైతే పెద్ద రక్తనాళం ఉందో అది మొత్తం చిన్నగా అయిపోయింది. ఓకే. అది వన్ ఆఫ్ ది మోస్ట్ కాంప్లికేటెడ్ సిచ్యువేషన్స్. ఓకే. అనెస్థీషియా ఇవ్వడానికి. అండ్ ఆయన గుండెకి కూడా వాల్వ్స్ 3 ఉండాల్సినవి 2 ఉన్నాయి అయోర్టా దగ్గర, బైకాస్పిడ్ వాల్వ్. సో ఈ పేషెంట్కి ఎక్కడ పోయినా కూడా మీకు సర్జరీ చేయాలంటే కష్టం, మత్తు ఇవ్వడం కష్టం. మీరు హై రిస్క్ యాక్సెప్ట్ చేస్తా అంటే చేస్తాం, లేకపోతే లేదు. సో అల్టిమేట్లీ నా కొన్ని రీల్స్ చూసి నా దగ్గరకు వచ్చాడు, మినిమల్ రిస్క్ చెప్పి సర్జరీ చేసాం, 2 days హ్యాపీ. ఓకే. సో అంటే ఇటువంటి కాన్సెప్ట్ కూడా ఇంకా ఉంది అని చాలామందికి తెలియదు. సో అంటే ఇది కాకుండా ఇంకా వేరే సర్జరీలు ఎట్లా ఉంటాయి? మనము ఫ్రాక్చర్ ఫిక్సేషన్ కూడా చేయొచ్చు. ఓకే. ఒక్క మెడ తప్ప మనం కిందికున్న మన ఛాతి వెనకాల ఉండే వెన్ను ఎముకకి, నడుముకి సంబంధించిన వెన్ను ఎముకకి ఎటువంటి సర్జరీస్ అయినా చేసుకోవచ్చు అవేక్ స్పైన్ సర్జరీ. ఓకే. ఓన్లీ థింగ్ ఏంటంటే మనం చేయగలగాలి, మనకు మత్తు డాక్టర్ కూడా దానికి అవగాహన ఉండాలి, ఆ ఎక్స్పర్టైజ్ 2 ఉండాలి. ఓకే. సో అంటే కొత్తగా ఈ స్పైన్ సర్జరీలో ఏమైనా కొత్త పద్ధతులు కానీ కొత్త టెక్నాలజీ కానీ ఏమైనా వచ్చిందా? అంటే మనం ఈరోజు చూసుకుంటే నేను మేజర్గా పిల్లలు డిఫార్మిటీస్ ఇవన్నీ చేస్తూ ఉంటాను. అంటే డిఫార్మిటీస్ అంటే వెన్ను ఎముక వంకరలు ఇవన్నీ అన్ని స్పైన్ సర్జరీస్తో పాటు. కానీ ఈరోజు మనం చాలా వరకు మీరు కూడా వినుంటారు, కీ హోల్ సర్జరీ, ఎండోస్కోపిక్ సర్జరీ. ఇది కూడా స్పైన్లో ఉంది. ఓకే. ఇప్పుడు మనకు పొట్టకు సంబంధించే కీ హోల్ సర్జరీ, లాప్రోస్కోపీ, మిగతా అన్ని విషయాలకు ఎండోస్కోపీ వచ్చేసింది, కానీ స్పైన్కి కూడా ఎండోస్కోపీ వచ్చేసింది. ఓకే. సో దిస్ ఈజ్ ద లేటెస్ట్, ఇది ఒక లేటెస్ట్ డెవలప్మెంట్.
స్పైన్కి సంబంధించి. ఎండోస్కోపీ అంటే చిన్న హోల్తో అక్కడ దాకా వెళ్ళిపోయి ఎక్కడైతే సమస్య ఉందో అక్కడ డిస్క్ అనేది తీసేసి నరాన్ని కంప్లీట్గా ఫ్రీ చేసేసి రావటం. లేకపోతే ఇందాక పెద్దవాళ్ళకి మనము నరాలు వెళ్ళే దారి చిన్నగా అయిపోతుంది అనుకుంటాము, స్టినోసిస్ అని చెప్పేసి. అటువంటి ప్రాబ్లమ్ని కూడా మనం ఎండోస్కోపీ విధానం ద్వారా లోపల దాకా వెళ్ళేసి నరాలన్నీ క్లీన్ చేసేసి నరాలకు వెళ్ళే దారి వెడల్పుగా చేసేసి వచ్చేస్తాం. సో ఇవన్నీ డే కేర్ ప్రొసీజర్స్. ఒకప్పుడు స్పైన్ సర్జరీ చేస్తే కాళ్ళు పడిపోయే అనే స్టేజ్ నుంచి మనం ఈరోజు సర్జరీ చేసి ఈరోజే ఇంటికి పంపించే స్టేజ్ దాకా వచ్చేసాం. అంటే డే కేర్ ప్రొసీజర్. అంటే జస్ట్ నార్మల్గా హాస్పిటల్కి వచ్చి ఎట్లా వెళ్ళిపోతారు అంతే. పొద్దున వచ్చేసి మీరు సర్జరీ చేసుకొని సాయంత్రం బాగుంటే మీరు సాయంత్రం ఇంటికి వెళ్ళిపోవచ్చు కూడా. ఓకే. సో దీంట్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే మనం ఏదైతే స్కోప్ వాడతామో ఎండోస్కోపీ, మన ఇన్సిషన్ ఏదైతే లోపలికి వెళ్ళడానికి వాడతాం కదా స్కిన్ మీద కట్ 1 సెంటీమీటర్ కంటే కూడా తక్కువ ఉంటుంది. ఓకే. సో 1 సెంటీమీటర్ కంటే కూడా తక్కువ ఉంటుంది. చుట్టుపక్కల ఉండే మసిల్స్కి అసలు డ్యామేజ్ ఉండదు. ఓకే. లోపలికి వెళ్ళిన తర్వాత బోన్కి డ్యామేజ్ ఉండదు. రక్తస్రావం అనేది అసలు 0. ఓకే. నియర్లీ 0 చెప్పాలంటే. ఎందుకంటే మనకి ఎక్కడ కనబడుతుంది. మామూలు పాతకాలంలో మనం కోసి ఓపెన్ చేసి చూస్తే ఫస్ట్ బ్లడ్ ఉందా లేదా పేషెంట్కి, పేషెంట్ బ్లడ్ గ్రూప్ ఏంటి, బ్లడ్ ఇచ్చే వాళ్ళు ఉన్నారా లేదా, బ్లడ్ డోనర్స్ ఉన్నారా లేదా, ఇవన్నీ ఉంటాయి. ఈ ఎండోస్కోపీకి వచ్చేసరికి ఏంటంటే మనం ఆల్మోస్ట్ 3 లెవెల్స్ 4 లెవెల్స్ అంటే 3-4 ఎముకలు దాటి సర్జరీస్ కూడా స్క్రూలు వేసే విధానంలో కూడా బ్లడ్ లాస్ అనేది, మసిల్ డ్యామేజ్ అనేది, బోన్ డ్యామేజ్ అనేది లేకుండా చేయొచ్చు. ఓకే. సో ఈ సమస్యలను కూడా మనం చాలా వరకు తగ్గించవచ్చు. వేరే వాళ్ళ బ్లడ్ ఎక్కించడము, మనకు బ్లడ్ తక్కువ ఉందని ఆగిపోవటము. సో ఇవి కూడా అవసరం లేని పరిస్థితి మనకి ఎండోస్కోపీ ఈ టెక్నాలజీ, లేటెస్ట్ టెక్నాలజీ మనకు హెల్ప్ చేస్తుంది. సో పేషెంట్కి రికవరీ అనేది కూడా చాలా చాలా ఫాస్ట్. చెప్పాను కదా, పొద్దున వస్తారు, సర్జరీ చేసుకుంటారు, సాయంత్రం వెళ్ళిపోతారు. సో మళ్ళీ ఇప్పుడు ఐటీ ప్రొఫెషనల్స్ కానీ లేకపోతే రోజు పనిచేయాల్సిన బ్యాంక్ అఫీషియల్స్ కానీ ఎటువంటి వాళ్ళైనా కూడా తొందరగా మళ్ళీ మన పనుల్లో మనం వెళ్ళిపోవాలి. అంటే ఒక్కసారి సర్జరీ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వస్తుందా అని అంటే మీరు ఏమని చెప్తారు? వస్తుందా రాదా? అంటే మనం ఎప్పుడైనా పేషెంట్కి నిజాలే చెప్పాలి. ఓకే. ఇప్పుడు మీరైనా నేనైనా ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక పేషెంట్ లాగా వెళ్ళినప్పుడు డాక్టర్ అనేవాళ్ళు నిజాలే చెప్పాలి. ఇప్పుడు డిస్క్ అనేది ఏంటంటే, డిస్క్ సమస్య గురించి మాట్లాడుకున్నప్పుడు మనం ఎండోస్కోపీ డిస్క్ సర్జరీ చేసినా, ఎటువంటి డిస్క్ సర్జరీ చేసినా కూడా మనం ఏదైతే డిస్క్ పగిలి బయటికి వస్తుందో ఆ డిస్క్ పార్ట్ని మాత్రమే తీస్తాం. అవును. మిగతా డిస్క్ని తీయం. సో మిగతా డిస్క్ అలానే ఉంటుంది. సో కాలక్రమేణా బాడీ అలవాటు పడ్డమో లేకపోతే బాడీ తనని తాను హీల్ చేసుకుంది అనుకోండి, మళ్ళీ వచ్చే సమస్యలు తక్కువ. ఓకే. మిగతా డిస్క్ అలానే ఉంది కదా, మనం ఎటువంటి పనులు చేస్తామో తెలియదు. సో ముందుకు వంగటము, బరువులు ఎత్తటము, లేకపోతే కాంటాక్ట్ స్పోర్ట్స్, కబడ్డీ లాంటివి, లేకపోతే గుద్దుకొని ఆడుకునే స్పోర్ట్స్ లాంటివి ఏమైనా ఆడామనుకోండి, వెన్ను ఎముక పైన ప్రెషర్ పడింది అనుకోండి, మళ్ళీ అదే లెవెల్లో వచ్చే ఛాన్సెస్ ఒక 2% అయితే ఉంటాయి. ఓకే. సో జనరల్గా చెప్పాలంటే మనం సర్జరీ చేసిన తర్వాత ఒక 2 to 3 months కొన్ని జాగ్రత్తలు చెప్తాం. కింద కూర్చోవటం సమస్య కాదు, లేచేటప్పుడు వంగిలేస్తాం. ఓకే. సో దీనివల్ల వెన్ను ఎముక మీద ప్రెషర్ పడుతుంది. ఇంకోటి బరువులు ఎత్తడం, ఒకే దగ్గర గంటలు కూర్చోడం, ఐటీ ప్రొఫెషనల్స్ లాగా. సో దీనివల్ల ఏమవుతుందంటే డిస్క్లో ప్రెషర్స్ అనేవి పెరుగుతాయి. ఓకే. సో వీళ్ళకి మళ్ళీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఈ ఒక 2-3 నెలలు బాడీ తనని తాను హీల్ చేసుకునే వరకు మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే మళ్ళీ వచ్చే అవకాశాలు ఆ 2ని 1 నుంచి 0. ఓకే. మళ్ళీ వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి. వేరే లెవెల్లో వస్తాయంటే తెలియదు. నా కార్ టైర్కి అది పంక్చర్ అయింది, మిగతా 3 అవ్వవా అంటే తెలియదు. ఓకే. దానికి రిపేర్ చేసాం, ఈ 3కి తెలియదు. సో మనకు చాలా డిస్క్లు ఉంటాయి. మంచిగా ఉన్నాయి, ఫ్యూచర్లో తెలియదు. అంటే మనకు చాలా డిస్క్లు ఉంటాయి కదా, ఆ డిస్కుల్లో మనం ఒకదానికి ఉన్న సమస్యని మనం డీల్ చేసాం. మిగతా డిస్క్ వస్తుందా లేదా మనకు తెలియదు. ఓకే. కానీ మన లైఫ్ స్టైల్ మార్చుకుంటే అవి కూడా రావు. అలా అయితే ఈ స్పైన్ సర్జరీ చేసేటప్పుడు అంటే ప్రధాన ప్రమాదాలు ఏమైనా ఉంటాయా? ప్రమాదాలు అంటే ఫస్ట్ పేషెంట్ ప్రొఫైల్, అంటే బీపీ, షుగరు, థైరాయిడ్, గుండెకి సంబంధించి స్ట్రెస్ తట్టుకోగలదా లేదా, అనస్థీషియాకి సంబంధించిన రిస్క్స్ ఉంటాయి. స్పైన్ పరంగా వెళ్తే మనం ఏ లెవెల్లో సర్జరీ చేస్తున్నాం అనేది ఒకటి ఉంటుంది.
ఇప్పుడు మన మెడక్ సర్జరీ చేస్తున్నామా, ఛాతీ వెనకాల ఉండే వెన్నుముకకు సర్జరీ చేస్తున్నామా, నడుము చేస్తున్నామా, దానివల్ల ఎటువంటి ప్రమాదం రావచ్చు అంటే ఇప్పుడు మెడ దగ్గర చేసే సర్జరీ కానీ ఛాతీ వెనకాల ఉండే వెన్నుముకకు చేసే సర్జరీలో మెయిన్ స్పైనల్ కార్డ్ అని వెన్ను పాము అంటాం కదా, అవును, మెయిన్ స్పైనల్ కార్డ్ ఉంటుంది. దాన్ని మనం వీలైనంత జాగ్రత్తగా మనం చేయాలి. అక్కడ ఆ పెద్ద నరానికి దెబ్బ తగిలితే మాత్రం కాళ్ళు పడిపోయే అవకాశాలు ఉంటాయి. అందుకనే ఎక్స్పీరియన్స్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఎవరైతే చేస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్తేనే కరెక్ట్గా కాంప్లికేషన్ లేకుండా వస్తాం. నడుంలో చేసే సర్జరీస్లో ఏమవుతుందంటే ఒక చిన్న నరంకి దెబ్బ తగిలితే పాదం పడిపోవడము, పాదం పూర్తిగా పనిచేయకపోవడం, ఇటువంటి సమస్యలు, లేదంటే మళ్ళీ ఇంకా నొప్పి అలానే ఉండడం, తిమ్మిరిలో అలానే ఉండటం, స్పర్శ సరిగ్గా తెలియకపోవడం, ఇట్లాంటి సమస్యలు ఉండొచ్చు. ఓకే, అంటే మనం ఇంతకుముందు మీరు వెన్నుముక్క గురించి మాట్లాడారు కాబట్టి, అంటే వెన్నుముక్క సమస్యలు అంటే నార్మల్గా అంటే వాళ్ళకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉండి వస్తుందా, లేకుంటే జీవన విధానంలో దాన్ని బట్టి కూడా ఏమన్నా వస్తుందా, అంటే వాళ్ళ జీవన శైలిలో ఏమన్నా మార్పులు ఉంటే? అంటే మోస్ట్ స్పైన్ ప్రాబ్లమ్స్ మోస్ట్లీ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్, అంటే మన జీవన విధానం. ఇప్పుడు ఐటీ ప్రొఫెషనల్స్ ఎక్కువైపోయారు, నెంబర్ ఆఫ్ డ్రైవర్స్ ఎక్కువైపోయారు. అవును. మన స్పైన్ ఎట్లా అంటే కూర్చొని ఉన్నప్పుడు మన డిస్క్లో ప్రెషర్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. సో సిమిలర్ చెప్పాలంటే ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ ఉంది. ప్రెషర్ కుక్కర్ ప్రెషర్ పెరుగుతున్న కొద్దిగా దానికి ఒక విజిల్ ఉంటుంది, ప్రెషర్ రిలీజ్ అవుతుంది. మనకేం లేదుగా, కూర్చొని ఉన్నాం, కంటిన్యూస్గా కూర్చొని ఉంటే 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 ఏమవుతుంది, డిస్క్లో ప్రెషర్ అనేది పెరుగుతూనే ఉంటుంది. సో ఆ ప్రెషర్ రిలీజ్ అవ్వడానికి దారి వెతుకుతుంది. ఎక్కడైతే మన డిస్క్ వీక్గా ఉందో అక్కడ చిన్నగా తెరుచుకొని బయటకు వచ్చేస్తుంది. సో మన లైఫ్ స్టైలే మేజర్ కారణం. ఒకటి, గంటలు గంటలు కూర్చోవడం ఒకే దగ్గర, ఎక్సర్సైజ్ చేయకపోవడం, మన మజిల్స్ స్ట్రాంగ్ ఉండకపోవడం, అయితే బరువులు ఇష్టం వచ్చినట్టు ఎత్తడం, ఇటువంటి. అండ్ మన రోడ్లు, స్పీడ్ బ్రేకర్లు, గతుకులు, దడ అని వెళ్ళిపోవడం. సో స్పైన్ మీద మిల్లీ సెకండ్స్లో హై ఇంపాక్ట్ ఉంటుంది. ఓకే. సో ఆ ఇంపాక్ట్ మన స్పైన్ బాగుంటే తట్టుకుంటుంది, బాగాలేదనుకోండి తట్టుకోలేని టైంలో ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ వస్తాయి. అండ్ రీసెంట్గా లాస్ట్ 2-3 మంత్స్లో నేను చూసిందంటే డెడ్ లిఫ్ట్స్. ఓకే. తొందరగా పొట్ట తగ్గాలని కొందరు, తొందరగా మంచిగా అవ్వాలి, స్ట్రాంగ్ అవ్వాలని కొందరు. లాస్ట్ 2-3 మంత్స్లో నేను ఆల్మోస్ట్ 13-14 పేషెంట్స్ ఓన్లీ డెడ్ లిఫ్ట్స్ వల్ల డిస్క్ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళని చూస్తాను. ఓకే. సర్జరీ దాకా వెళ్ళారు. సో డెడ్ లిఫ్ట్స్ అనేవి చేయాలి, కానీ ట్రైనింగ్ తీసుకునే వాడి దగ్గరే చేయాలి. ఓకే. ఎవరు పడితే వాళ్ళు చెప్పాడు డెడ్ లిఫ్ట్ చేస్తాను, నేను 130 కేజీలు లేపుతాను, 150 కేజీలు లేపుతాను. దేనికి? ఒక్కసారి డిస్క్ సమస్య వచ్చిన తర్వాత 10 కేజీలు లేపాలన్నా కూడా ప్రాబ్లమే, లేపలేడు కూడా. సో సింపుల్ అడ్వైస్, ఫస్ట్ మీ స్పైన్ని మీరు కాపాడుకోండి, నార్మల్గా మీ మసిల్ స్ట్రెంగ్త్ పెంచుకోండి, తర్వాత డెడ్ లిఫ్ట్ చేయండి. సార్ నేను మీరు చెప్తుంటే నాకు భయం అవుతుంది. ఇప్పుడు నేను ఇంతసేపు ఇట్లా కూర్చొని ఉంటున్నా కదా, సో నాకు అంటే ఆ ఒక్కోసారి మనకు పెయిన్ అనిపిస్తుంది ఇట్లా కూర్చున్నప్పుడు, అంటే గంటలు కూర్చున్నప్పుడు. అంటే కంటిన్యూస్గా ఒక 1 hour 2 hours ఇట్లా కూర్చోవచ్చా మరి? లేదండి, అంటే మనకి వాట్ ఎవర్ నేను ఏం మాట్లాడకుండా సైన్స్ బ్యాకప్ అనేది ఒకటి ఉండాలి. ఓకే. ఇప్పుడు మేము ట్రైనింగ్ చేసిన ఇన్స్టిట్యూట్స్ కానివ్వండి, మేము చదువుకున్న విధానం కానివ్వండి, ఏదైనా ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడే. అన్నీ రీసెర్చ్ చేసిన తర్వాతనే మనకి ఏం చెప్తున్నారు అనేది తెలుసుకొని చేస్తాం. సో మనకు రీసెర్చ్ ఏం చెప్తుందంటే 100 to 110 degrees పొజిషన్లో కూర్చోవాలి, బ్యాక్ మొత్తం వెనక ఆనించుకొని కూర్చోవాలి. ఓకే. నేను ఇట్లా ముందు కొరికి కూర్చుంటాను, ఆరామ్ కుర్చీలో కూర్చున్నట్టు కూర్చుంటాను అంటే సరిపడదు. ఓకే. అంటే మన బెడ్ కానీ మన సోఫాలు కానీ ఏదో గుంతలో కూర్చున్నట్టు ఉండకూడదు. ఓకే. ఇటువంటివి. అండ్ మనం 1/2 hour to 45 minutes కంటే ఎక్కువసేపు ఒకే పోస్చర్లో ఒకే దగ్గర కూర్చోవద్దు. ఓకే. సో ఒక 45 minutes తర్వాత మనం లేచి ప్రెషర్ రిలీజ్ డిస్క్ పైన ఒక 30 seconds 1 minute నడిచి మళ్ళీ వచ్చి కూర్చోండి. ఓకే. అట్లా మీరు రిపీటెడ్ సైకిల్స్ ఎన్నైనా చేయొచ్చు, దానిలో లిమిట్ లేదు. ఓకే. సో 30-45 minutes మనం ఆ బ్రేక్ అనేది మెయింటైన్ చేయగలిగితే హెల్తీ లైఫ్ స్టైల్. ఓకే. అట్ ద సేమ్ టైం వాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ కాలంలో మనం పాల ప్యాకెట్ తేవాలన్నా కూడా స్కూటీ.
కానీ వాకింగ్ అనేది ఇప్పుడు మీ పేరెంట్స్ కానీ మా పేరెంట్స్ కానీ పొలాల్లో పనిచేసినప్పుడు లేకపోతే ఎక్కడైనా పని చేస్తున్నారని వాకింగ్ అనేది వాళ్ళకి సహజం. ఎంత దూరం నడుచుకుంటూ వెళ్ళిపోయి తెచ్చేసి వాళ్ళకి. ఈ కాలంలో అది లేదు కదా. సో వాకింగ్ ఏం చేస్తుందంటే మన బ్యాక్ మసిల్స్ యాంటీ గ్రావిటీ మసిల్స్. మనకి జంతువులకు ఉన్న తేడా అంటే అవి ఇట్లా ఉంటే మనం ఇట్లా. అవును. సో మనకేంటంటే అవి నించోబెట్టే మసిల్స్ యాంటీ గ్రావిటీ మసిల్స్. వాటికి పని చెప్తేనే అవి బాగుండే, పని చెప్పకపోతే వీడికి ఏం అవసరం లేవని అవి మెల్లిగా వాటి స్ట్రెంగ్త్ అవి పోతుంది. సో వాకింగ్లో ఏం చేస్తుందంటే మన శరీరంలో ఉన్న అన్ని పార్ట్స్ కదులుతాయి. ఎస్పెషల్లీ మన యాంటీ గ్రావిటీ మసిల్స్ అనేవి బలపడతాయి. సో మసిల్స్ స్ట్రాంగ్ అయినప్పుడు జాయింట్స్ మీద డిస్క్ మీద లోడ్ అనేది తగ్గుతుంది. ఎందుకంటే మసిల్స్ కూడా కొంచెం షేర్ చేస్తాం. సో మన డైలీ లైఫ్ స్టైల్లో ఇప్పుడు నేను చెప్పిన కూర్చునేటప్పుడు 45 మినిట్స్ పర్టికులర్గా కూర్చోవడం ఇట్లాంటివి ప్లస్ వాకింగ్ ఇవన్నీ మన లైఫ్ స్టైల్లో ఇంక్లూడ్ చేసుకుంటే ఈ డిస్క్ సమస్యల నుంచి చాలా వరకు మనం దూరం ఉండొచ్చు. ఓకే. అయితే ఇంకోటి ఏంటంటే చిన్న చిన్న పిల్లలు అంటే ఇప్పుడు స్కూలింగ్కి వెళ్ళే పిల్లలు పెద్ద పెద్ద బ్యాగులు వేసుకొని వాళ్ళు ఒక 10 kgs అట్లా మోస్తూ ఉన్నారు. సో ఇట్లా స్కూల్స్కి ఇంతగానం బరువు మోసుకొని వెళ్ళడం వల్ల వాళ్ళకు అంటే స్పైన్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉందా? ఉండొచ్చండి. ఓకే. ఎందుకంటే పిల్లలు ఇంకా స్కెలిటన్ అనేది లేతగా ఉంటుంది. ఎందుకంటే ఎటు వంచితే అటు ఎక్కువగా వంగిపోయే అవకాశాలు, లేకపోతే చాలా మటుకు పిల్లలు ఏముంది ఈ కాలంలో స్ట్రెస్ ఎక్కువై ఒకటి ఫుడ్ సరిగ్గా ఉండదు, బక్కగా ఉండిపోతున్నారు. విటమిన్ డి సరిగ్గా తీసుకుంటున్నారో లేదో, కాల్షియం సరిగ్గా తీసుకుంటున్నారో లేదో, మన ఎముకలు ఎంత స్ట్రాంగ్ ఉన్నాయో తెలియదు, కానీ దాని మీద మాత్రం మనం ఎక్స్ట్రా స్ట్రెస్ పెడుతున్నాం. సో వీటి వల్ల ఏమవుతుందంటే చిన్న ఏజ్ నుంచే ఈ స్కెలిటన్ నార్మల్గా పని చేయకుండా అబ్నార్మల్గా పనిచేస్తుంది. ఓకే. లోడ్ అనేది ఎక్కువ తీసేసుకుంటుంది. ఇప్పుడు ఏదైనా ఏ మెషిన్ అయినా కూడా ఒక ఇంతవరకు లోడ్ తీసుకుంటేనే అది బాగా పనిచేస్తుంది. బియాండ్ కెపాసిటీ పని చేయాలంటే కొన్ని పని చేస్తాయి, కొన్ని పని చేయవు. అన్ని పని చేయాలని రూల్ లేదు. సో పిల్లలకు కూడా ఏంటంటే ఒక స్టేజ్ తర్వాత వాళ్ళు ఇప్పుడు మన పేరెంట్స్ పెద్దవాళ్ళు ఈ స్టేజ్లో మనకు స్పైన్ ప్రాబ్లంతో వస్తున్నారు. ఈ కాలంలో మనకి ఏమైంది 40 రాగానే స్పైన్ ప్రాబ్లంతో వస్తుంది. నెక్స్ట్ 20s 30sలో కూడా రావచ్చు. ఎందుకంటే చిన్నప్పటి నుంచే స్పైన్ని ఓవర్లోడ్ చేస్తున్నాం. సో ఈరోజు తెలియకపోవచ్చు, ఫ్యూచర్లో వాళ్ళు వస్తారేమో. ఓకే. అంటే మీ దగ్గరకు వచ్చిన పేషెంట్లు అంటే చిన్న ఏజ్ గల వాళ్ళు ఎవరన్నా రావడం జరిగిందా? జరిగిందండి. ఓకే. ఎంత ఏజ్, అసలు ఏంటి వాళ్ళ ప్రాబ్లం? నేను నా ట్రైనింగ్ సెంటర్లో ఉన్నప్పుడు నేను అత్యంత చిన్న వయసు సర్జరీ చేసింది 18 months. 18 months? 18 months. ఓకే. 18 monthsలో వాడికి టీబీ వచ్చేసి ఎముక కరిగిపోయి 2 కాళ్ళు సరిగ్గా పనిచేయలేదు. 18 months వాడికి మేము గూని సర్జరీ స్ట్రైట్ చేసి రిలీజ్ చేసి మళ్ళీ వాడి కాళ్ళు తిరిగి వచ్చాయి. ఇది మేము పబ్లిష్ కూడా చేసాం. ఇంటర్నేషనల్ పబ్లికేషన్ కూడా ఉంది మాది. హైదరాబాద్కి వచ్చాక అంతకంటే చిన్న వయసు 14.5 months. ఓకే. సేమ్ 2 కాళ్ళు పనిచేయట్లేదు, టీబీ ఉంది. 14.5 months వాడికి కూడా నేను సర్జరీ చేశాను. అసలు గ్రేట్ సార్ మీరు. అంటే అంత చిన్న వాళ్ళకి అసలు ఎట్లా సర్జరీ చేస్తారు అసలు? అంటే ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పర్టీస్ అండి. అంటే మనం చూడాలి. ఇప్పుడు మీరు ఏమైనా చూస్తేనే చేయగలుగుతాం. అవును. అండ్ స్పైన్ అంటే మీకు ఇంట్రెస్ట్ ఉండాలి, ప్యాషన్ ఉండాలి. ఎటువంటి సమస్యనైనా నేను చేయగలిగాననే కెపాసిటీ ఉండాలి ఫస్ట్ థింగ్. సో ఆ ఎక్స్పీరియన్స్ నా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇచ్చింది. ఓకే. అట్లాంటి కేసులు మనం చేశాను కాబట్టి నేను ధైర్యంగా చెప్పాను, నేను చేస్తాను, ప్రాబ్లం లేదు. బట్ రిస్క్ అనేది ఎట్లయినా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎందుకంటే చిన్నపిల్లలు అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పైన్ సర్జరీ ఎంత పెద్ద అయినా ఎంత చిన్న అయినా రిస్కే. చిన్నపిల్లల్లో మత్తు అనేది ఇంకా పెద్ద రిస్క్. ఓకే. ఇప్పుడు 14 నెలలోడికి మత్తు ఇవ్వాలి, 3 గంటలు సర్జరీ చేయాలి, 4 గంటలు సర్జరీ చేయాలి, అంత మత్తు వాడు భరించాలి, ఇవన్నీ ఉంటాయి. సో వాడికి సర్జరీ చేశాము, హ్యాపీ. అయితే నాకు ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే ఇప్పుడు పెద్దవాళ్ళలో ఏంటంటే బాడీ పార్ట్స్ కొంచెం పెద్దగా కనిపిస్తాయి, కానీ చిన్నపిల్లలు అంత చిన్నగా ఉన్నప్పుడు అసలు ఎట్లా చేస్తారు అనేది ఒక డౌట్ నాకు. అందుకని అది ఒక ప్రాబ్లమేనండి. ఎందుకంటే మాకు కూడా ప్రాబ్లమే. ఎందుకంటే మనం ఎప్పుడైనా స్పైన్ సర్జరీ ఇట్లా మేజర్ స్పైన్ సర్జరీస్ చేసేటప్పుడు ఏం వాడతామంటే స్క్రూస్, రాడ్స్. ఇప్పుడు జనరల్గా వాడే స్క్రూస్, రాడ్స్ అవైలబుల్ ఎక్కడైనా ఉంటాయి, ఎప్పుడైనా ఉంటాయి. కానీ ఇప్పుడు నేను వెన్నుముక వంకర్లు స్ట్రైట్ చేస్తూ ఉంటాను పిల్లలకి. జనరల్లీ ఈ వంకర్లు ఉన్న సర్జరీలన్నీ నేను 10 నుంచి 15 లోపు ఉన్న పిల్లలకి చేస్తూ ఉంటాను. ఓకే.
కానీ వీళ్ళ ఎముకలు ఎదిగినవి ఉంటాయి. సో మనం రెగ్యులర్గా వాడే స్క్రూస్ వాడచ్చు. కానీ 14 నెలలు ఉన్న వాడికి ఏం చేయాల్సి వచ్చిందంటే, మనం నార్మల్గా మెడలో ఉండే ఎముకలు చిన్నగా ఉంటాయి కదా, అవును. సో మెడ ఎముకకి వేసే స్క్రూస్ వాడికి నార్మల్గా వేసి అప్పటికప్పుడు ఇంప్రూవైజ్ చేయాల్సి వచ్చింది. ఓకే. ఎందుకంటే సమస్యను ఎట్లయినా ట్యాకిల్ చేయాలి, చేయకపోతే వాడికి కాలు పడిపోతాయి, మళ్ళీ జీవితంలో కాళ్ళు రావు. సో మెడకేసే స్క్రూస్ వాడికి ఎందుకంటే చిన్నగా ఉంటాయి మెడలో, ఆ చిన్న స్క్రూస్ వీడికి వేసి సరి చేసాం. ఓకే. సో ఇప్పుడు వాళ్ళు మీకు టచ్లో ఉంటారా? వాళ్ళ పేరెంట్స్ వస్తారండి, రెగ్యులర్గా వస్తారు. ఓకే. హ్యాపీ. వాడు పిల్లలకి ఏముందండి, పిల్లలు మంచిగా అయిపోయారంటే మనం కంట్రోల్ చేయలేము. వాడు ఆడుకుంటా క్లినిక్ వచ్చినా కూడా సోఫాల పైన ఎక్కడం, దుంకడం, చేయడం ఇవే చేస్తూ ఉంటారు. సో ముఖ్యంగా ఇవన్నీ మాట్లాడుతున్నాం కాబట్టి ఇంకో విషయం మాట్లాడాలి. సో అంటే ఎవరికైనా ఈ ఏదైనా పెయిన్ వచ్చిందంటే, అంటే స్పైన్ కానీ, సో ఆర్తులో కానీ, దేంట్లో అయినా కానీ, సో ఒక ఇంజెక్షన్ ఇస్తే పెయిన్ మటుమాయమన్నట్టు కొన్ని మనం చూస్తూ ఉన్నాం. సో అంటే ఇంజెక్షన్ ఇస్తే పెయిన్ తగ్గిపోతుందా? అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది కాన్సెప్ట్స్ డిఫరెంట్ ఉంది. ఓకే. ఇప్పుడు మనం ఇంజెక్షన్ దేనికి ఇస్తున్నాం, మీరు ఏ సమస్యతో వచ్చారు, ఇవి ఇంపార్టెంట్. ఇప్పుడు నేను పెయిన్ ఇంటర్వెన్షనల్ ఫిజిషియన్ కూడా, అంటే నాకున్న డిగ్రీలతో పాటు ఇది కూడా పెయిన్ ఫెలో కూడా. ఓకే. సో ఎటువంటి పెయిన్ అయినా డీల్ చేసే కెపాసిటీ మనకుంది. ఓకే. కానీ ఇక్కడ ఏమొస్తుందంటే, మీరు ఏ పెయిన్ తోటి వచ్చారు, మోకాలు నొప్పితో వచ్చారా, నడుము నొప్పితో వచ్చారా, కాళ్ళు లాగుతుండడంతో వచ్చారా, భుజం నొప్పితో వచ్చారా, ఇట్లాంటి పలు రకాలు ఉంటాయి పెయిన్స్. సో మనం ముఖ్యంగా మాట్లాడుకునేది ఈ కాలంలో మోకాలు పెయిన్, నడుము పెయిన్. సో ఈ రెండు గురించి నేను చెప్తాను. నడుములో వచ్చేసి మనకు డిస్క్ ప్రాబ్లంకి అదే ముందు చెప్పాను కదా, ఫస్ట్ మందులు ఇస్తాం, తగ్గింది ఓకే, ఇంకొన్ని రోజులు మందులు నడిపిస్తాం, తగ్గిపోతుంది. తగ్గట్లేదు, నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? సో మందులకి సర్జరీకి మధ్యలో ఒక ఇంటర్మీడియట్ స్టేజ్ ఇంజెక్షన్. ఓకే. సో దీంట్లో ఎపిడ్యూరల్ స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ అని చెప్తాం. అంటే ఎక్కడైతే నరం, మనం చెప్పాం కదా మెకానికల్ కంప్రెషన్ అనేది ఒకటి ఉంటుంది నరం పైన, కెమికల్ రియాక్షన్ అనేది ఒకటి ఉంటుంది. ఈ రెండుటి వల్ల మనకు పెయిన్ రావచ్చు. సో ఈ ఎపిడ్యూరల్ స్టిరాయిడ్ ఏం చేస్తుంది అంటే, మనకు మేజర్గా ఈ కెమికల్ రియాక్షన్ వల్ల వచ్చే దాన్ని తగ్గిస్తుంది, ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది. సో మనకు ఆ పూటకి లేకపోతే ఇంకొన్ని రోజులు, ఇంకొన్ని నెలలు, చెప్పలేం ఎన్ని రోజులు అనేది, పెయిన్ తగ్గొచ్చు. మీరు రాగానే నేను ఇంజెక్షన్ ఇస్తాను, ఒక్క ఇంజెక్షన్లో మీకు అంతా మటుమాయ కట్టు కదలి. ఓకే. నమ్మొద్దు. నా దగ్గరికి వచ్చిన పేషెంట్ చెప్తాను, నేను నార్మల్గా పేషెంట్ చూశాను, మందులు వాడండి తగ్గిపోతుంది. నేను వస్తే ఫస్ట్ మందులే రాస్తాను. ఓకే. మందులు రాశాను, తగ్గకపోతే రండి మళ్ళీ ఎంఆర్ఐ తీసుకొని మళ్ళీ చూద్దాం అన్నాడు. పేషెంట్ మన దగ్గర రాలేదు, ఏమనుకున్నాడో తెలీదు. ఎంఆర్ఐ తీసుకున్నాడు, ఒక పెయిన్ సెంటర్కి వెళ్ళాడు. ఈ మధ్య పెయిన్ సెంటర్లు చాలా వచ్చాయి కదా, పెయిన్ సెంటర్కి వెళ్ళాడు. సార్ ఇంత అమౌంట్ అడిగారు, ఒక్క ఇంజెక్షన్ ఇస్తాను అన్నాడు, డిస్క్ మొత్తం లోపలికి వెళ్ళిపోద్ది అన్నాడు. దానికి నేనేం సమాధానం చెప్పాలో నాకు తెలియదు. తోటి డాక్టర్ని మనం ఏం అనలేము. పేషెంట్కి ఉన్న పరిస్థితి మనం పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేయగలం, కానీ ఏం చేస్తే ఏమవుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేసినా అర్థం చేసుకునే పరిస్థితిలో కొందరు ఉండరు. ఇప్పుడు డిస్క్ అనేది ఎందుకు బయటకు వచ్చింది? ఒక మెకానికల్ కంప్రెషన్, ప్రెషర్ పెరిగి బయటకు వచ్చింది. ఇంజెక్షన్ ఇస్తే అది ఎందుకు లోపల పోతుంది? ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల మనం అక్కడున్న ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాం, ఆ పూటకు నొప్పి తగ్గుతుంది. మన బాడీ హీల్ చేసుకునే విధానంలో ఒక 2 years, 3 years, 4 years చెప్పలేం. డిస్క్ యథాతథంగా ముందులాగా అవ్వచ్చు, అది అందరికి అవ్వాలని రూల్ లేదు. లెస్ దాన్ 20%. ఓకే. అది కూడా మనకు 3 ఏళ్ళ తర్వాత తెలుస్తుంది, ఇప్పుడు తెలియదు. మీకేంటంటే నొప్పి తెలుస్తుంది, మీరు హ్యాపీగా ఉంటారు. అంటే ఎపిడ్యూరల్ స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ వల్ల ఏంటంటే, ఆ పూటకి మనం అక్కడ లోకల్ అనెస్థీషియా అంటే మత్తు ఇస్తాము, స్టిరాయిడ్ కూడా ఇస్తాము. మత్తు ఏం చేస్తుంది? నొప్పి తెలియకుండా చేస్తుంది. స్టిరాయిడ్ ఏం చేస్తుంది? ఇన్ఫ్లమేషన్ రాకుండా చేస్తుంది. సో ఆ పూటకి మీకు తగ్గుతుంది. అండ్ ఇంకోటి, ఒక్క ఇంజెక్షన్ ఇస్తే సరిపోతుందంటే చెప్పలేం. ఓకే. చెప్పలేం. అంటే మనం నిజం చెప్పాలి ఎప్పుడైనా. ఒక్క ఇంజెక్షన్ ఇస్తే ఒక 60-70% రిలీఫ్ రావచ్చు, కొందరికి ఎక్కువ రావచ్చు. మళ్ళీ ఇంజెక్షన్ అవసరం పడుతుందంటే డెఫినెట్లీ ఎస్, పడవచ్చు.
అంటే మీకు ఇంజెక్షన్ ఇచ్చాను, మీరే సమస్యతో వచ్చారు, మీకు ఇంజెక్షన్ ఇచ్చాను, 2 వారాలు పనిచేయచ్చు, 2 నెలలు పనిచేయచ్చు, 2 సంవత్సరాలు పనిచేయచ్చు. అంటే మీకు ఎంత డిస్క్ ఉంది, ఎంత ప్రాబ్లం ఉంది, ఎంత నరం పాడైంది, ఇది మనకి కంటి చూపుతో ఎంఆర్ఐ చూస్తే చెప్పడానికి వీలు కాదు. పేషెంట్ యొక్క సమస్య బట్టే తెలుస్తుంది. అప్పుడప్పుడు ఎంఆర్ఐలో డిస్క్ చాలా పెద్దగా ఉంది, నరం మొత్తం కంప్రెస్ అయిపోయిందంటే డెఫినెట్లీ ఎస్, మీకు ఒక ఇంజెక్షన్తో కాదమ్మా, మీకు 2-3 ఇంజెక్షన్లు పడతాయని మనం చెప్పాలి. సో ఏంటంటే ఇంజెక్షన్ అనేది మ్యాజిక్ కాదు. ఆ పూటకు నొప్పి తగ్గిస్తుంది కరెక్టే, కానీ మనం సమస్యకు గల కారణంని ట్రీట్ చేయడం చాలా ఇంపార్టెంట్. అర్థమైంది కదా? సో ఒక్క ఇంజెక్షన్తో వీలైనంత వరకు రిలీఫ్ ఇవ్వచ్చు. మళ్ళీ అవసరం పడితే ఒక 1-2 నెలలకు మళ్ళీ ఇంజెక్షన్ ఇవ్వచ్చు. మళ్ళీ అవసరం పడితే మళ్ళీ ఒక 1-2 నెలలకు ఇంజెక్షన్ ఇవ్వచ్చు. ఇట్లా చెప్పాలంటే స్పైన్కి సంబంధించిన ఇష్యూస్లో డిస్క్ ఎస్పెషల్లీ డిస్క్కున్న సమస్యల్లో మనం ఇంజెక్షన్ ఇస్తే సంవత్సరంలో ఒక 3-4 ఇంజెక్షన్లు ఇవ్వచ్చు. చాలా మటుకు మనకి ఈ సమస్య చాలా వరకు తగ్గుతుంది. తగ్గని వాళ్ళల్లో ఇంకా వేరే ఆప్షన్ లేదు, సర్జరీ చేయాలి. ఎందుకంటే నరాలు ఒకసారి పాడైపోయాయి అనుకోండి, నేను ఎంత పెద్ద సర్జన్ అయినా దాన్ని మళ్ళీ రిటర్న్ తేయలేను. సో నరం పాడయ్యే కంటే ముందు మనం సర్జరీ అనేది చూస్ చేసుకోవడం మన వివేకం అంతే. ఓకే. సో అంటే వేరే దగ్గరికి వెళ్ళొచ్చి పేషెంట్ మీ దగ్గర రావడం జరిగింది కదా, మరి మీరు ఏం సజెషన్ ఇచ్చారు తనకి? అంటే నేను చెప్పాను, ఏదున్నా ఓపెన్గా చెప్పాలండి పేషెంట్కి. ఎందుకంటే పేషెంట్తో ఏం జరుగుతుందనేది తెలియాలి, పేషెంట్కి ఏం జరిగింది, దేనివల్ల ఎందుకు ఈ సమస్య వచ్చింది అనేది మనం చెప్పాలి. సో పేషెంట్ నేను చెప్పాను, చూడండి బాబు, డిస్క్ అనేది అయితే లోపలికి వెళ్ళదు, ఆ గ్యారంటీ నేను ఇవ్వలేను. ఆ గ్యారంటీ ప్రపంచంలో ఎవరు ఇవ్వరు. ఇస్తున్నారు, మీకు నమ్మకం ఉంది, వెళ్ళండి ఆయన దగ్గరికే. నేనైతే డిస్క్ లోపలికి వెళ్తుందని చెప్పను, కానీ మీకు 60-70% రిలీఫ్ ఫస్ట్ ఇంజెక్షన్తో రావచ్చు, కొందరికి ఎక్కువ కూడా రావచ్చు చెప్పాను. మళ్ళీ ఒక 2 వారాలు అటు ఇటు తిరిగి మళ్ళీ వచ్చాడు, ప్రొసీజర్ చేయించుకున్నాడు, హీజ్ హ్యాపీ. ఓకే. సో అప్పటికి ఇంజెక్షన్ ఇప్పించుకుండో లేదో? మరి ఇప్పించుకోలేదు. ఇంక సర్చింగ్ ఉంటుంది. ఓకే. ఏ పేషెంట్ అంటే ఎవరికైనా ఉంటుంది, అంటే ఈ డాక్టర్ కరెక్ట్ చెప్తుండా, ఆ డాక్టర్ కరెక్ట్ చెప్తుండా, అది పేషెంట్ హక్కు. పేషెంట్ హక్కు. ఇప్పుడు టీవీలో ఎన్నో వెరైటీలు ఉన్నాయి, మీ బడ్జెట్ ఒకటి, మీకు నచ్చిన టీవీ మీరు కొనుక్కుంటారు. పేషెంట్ హక్కు. ఏ డాక్టర్తో చేయించుకోవాలనేది నేను డిసైడ్ చేయను, అది పేషెంట్ హక్కు. పేషెంట్ నన్ను కలిశాడు, నాకు దోచింది నేను చెప్పాను, ఆయనకి ఏం ప్రాబ్లం ఉందో చెప్పాను, నచ్చిందా నాతో చేసుకున్నాడు, నచ్చలేదా వేరే డాక్టర్ని వెళ్ళాడు, ఆ డాక్టర్ నచ్చితే ఆ డాక్టర్తో చేసుకున్నాడు, దాంట్లో తప్పేం లేదండి. పేషెంట్ కానీ ఏదో ఒక డాక్టర్ని అయితే నమ్మాలి. ఎవరిని నమ్మాలనేది కూడా పేషెంట్దే. అంటే ఈ స్పైన్ సర్జరీలో అంటే ఆర్టిఫిషియల్ డిస్క్లు కానీ ఈ రోబోటిక్ వంటివి వాడుతున్నారా? ఉందండి. ఓకే. ఈ స్పైన్ సర్జరీలో రోబోటిక్స్ అనేది రీసెంట్గానే వచ్చింది. ఐఎమ్ రోబోట్ ట్రైన్డ్ స్పైన్ సర్జన్. సో ఇండియాలో ఫస్ట్ రోబోట్ వచ్చింది కూడా మా ట్రైనింగ్ సెంటర్లో. సో ఐ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు డూ ఆల్ దట్ రోబోటిక్ సర్జరీస్ దర్. సో చాలానే కేసెస్ చేసాము. వెన్నుముక్క వంకరలు ఉన్న సర్జరీస్ కూడా రోబోట్ సహాయంతో స్క్రూలు చేయటం అన్నీ చేసాము. ఆర్టిఫిషియల్ డిస్క్ అనేది మెడలో వాడతాం. ఓకే. ఎక్కువగా అంటే నడుములో కూడా వాడచ్చు, కానీ మెడలో ఎందుకు వాడతామంటే మన మెడది మూమెంట్ చాలా ఎక్కువ, ముందుకు వంగటం కానీ వెనక్కి వంగటం కానీ సైడ్కి తిప్పటం కానీ మన నడుము కంటే కూడా మెడది కొంచెం చాలా ఎక్కువ. సో మెడలో డిస్క్ ప్రాబ్లమ్స్ వస్తే ఏమవుతుంది, చెయ్యి లాగటము, తిమ్మిర్లు రావటము, చెయ్యి వీక్ అయిపోవటము, ఇటువంటి సమస్యలు వస్తాయి. సో ఇటువంటి సమస్యలకి మనం డిస్క్ సర్జరీ చేసినప్పుడు ఏమవుతుందంటే పూర్తిగా డిస్క్ తీసేస్తే స్క్రూలేసి ఫిక్స్ చేయాలా, స్క్రూలేసి ఫిక్స్ చేస్తే మెడ ముందులాగా వంగుతుందా ముందుకు వెనక్కి, ఈ డౌట్స్ ఉంటాయి. కొంచెం ఏజ్ వచ్చేసిన వాళ్ళల్లో ఏంటంటే మెడ అరుగుదల వల్ల మూమెంట్ ఎక్కువగా ఉండదు కాబట్టి వీళ్ళల్లో మనం స్క్రూస్ వేసి ఫిక్స్ చేసేయచ్చు, ఎందుకంటే ఎక్కువ మూమెంట్ ముందు నుంచి లేదు, ఇప్పుడు కూడా రాదు. కానీ యంగ్ పర్సన్స్ ఒక 25 to 55 మధ్యలో ఉన్న వాళ్ళల్లో అరుగుదల ఎక్కువ లేదు అనుకుంటే మాత్రం ఆ డిస్క్ పూర్తిగా తీసేసినప్పుడు మనం ఆర్టిఫిషియల్ డిస్క్ అనేది పెడతాం. సో ఈ ఆర్టిఫిషియల్ డిస్క్ అనేది ఏం చేస్తుందంటే మనకి ముందు మెడ మూమెంట్ ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఇస్తుంది. అంటే నీ రీప్లేస్మెంట్ సర్జరీ ఉంటుంది కదా, రీప్లేస్మెంట్, ఆర్టిఫిషియల్ డిస్క్ రీప్లేస్మెంట్.
ఓకే. నీ రీప్లేస్మెంట్ మనకి ఎట్లయితే మూమెంట్ ఫుల్గా ఇస్తుందో మోకాల్లో, మెడలో కూడా ఇది ఫుల్గా మూమెంట్ ఇచ్చేస్తుంది అనమాట. ఇది ఆర్టిఫిషియల్ డిస్క్ అంటే. సో అంటే ఆర్టిఫిషియల్ డిస్క్ వేసినప్పుడు తర్వాత ఫ్యూచర్లో ప్రాబ్లం ఏమైనా వస్తుందా? ఆర్టిఫిషియల్ డిస్క్ యొక్క కాన్సెప్టే అది. ఏంటంటే ముందులాగా మనం మెడకి మూమెంట్ ఇవ్వగలిగితే మళ్ళీ మెడలో ప్రాబ్లమ్స్ రావడం తక్కువ. ఎందుకంటే అది న్యాచురల్ మూమెంట్ ఇచ్చేస్తున్నాం కాబట్టి, ముందు కొంగటం వెనక్కి కొంగటం న్యాచురల్ మూమెంట్. ఓకే. న్యాచురల్ మూమెంట్లో ఉన్నప్పుడు మనకు వచ్చే సమస్యలు తక్కువ. అదే మనం స్క్రూసెస్ బిగించేస్తే, ఒక సెగ్మెంట్ని బిగించేస్తే పైన సెగ్మెంట్ కింద సెగ్మెంట్ ఎక్కువ పని చేయాలి. సో ఓవర్లోడ్ అంటే తొందరగా అరిగిపోతే మళ్ళీ డిస్క్ సమస్య. సో ఆర్టిఫిషియల్ డిస్క్ వల్ల మనకేంటి లాభం అంటే, ముందులాగానే న్యాచురల్గా ముందు కొంగడం వెనక కొంగడం జరుగుతుంది కాబట్టి మిగతా డిస్కుల పైన లోడ్ అనేది ఎక్కువగా ఉండదు. ఓకే. సో మనకు మళ్ళీ సమస్యలు రావడం అనేది కొంచెం తక్కువ. ఓకే. అంటే యోగా, ఈ ఫిజియోథెరపీ ఈ స్పైన్ హెల్త్కి ఉపయోగపడతాయా? యోగా డెఫినెట్లీ మనకు స్పైన్ హెల్త్కి డెఫినెట్లీ హెల్ప్ చేస్తుంది. యోగా మనకేంటంటే ఎండ్యూరెన్స్ బిల్డ్ చేస్తుంది. అంటే స్టామినా, మెయిన్లీ స్టామినా. ఎక్సర్సైజెస్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఇవన్నీ స్ట్రెంగ్త్. ఓకే. ఒకడు బక్కగా ఉన్నా కూడా వాడి స్టామినా చాలా ఉండొచ్చు. ఒకడు ఫుల్ కండలు ఉన్నా కూడా వాడి స్టామినా తక్కువ ఉండొచ్చు. సో ఈ కాన్సెప్ట్ డిఫరెంట్. సో యోగా అనేది మనకి ఎండ్యూరెన్స్, స్టామినా బిల్డ్ చేస్తుంది, ఫ్లెక్సిబిలిటీ పెంచుతుంది. డిస్క్ మీద ఉన్న ప్రెషర్ తగ్గించే అవకాశాలు యోగాలో చాలా వరకు తక్కువ. బట్ అట్ ద సేమ్ టైం మనకి ఎక్సర్సైజెస్ చేస్తే ఏమవుతుంది అంటే, మన బ్యాక్ మసిల్స్, కాళ్ళ మసిల్స్, షోల్డర్స్, నెక్ ఇవన్నీ స్ట్రాంగ్ అవుతాయి. సో ఇవన్నీ స్ట్రాంగ్ అయినప్పుడు ఏమవుతుందంటే, మన వెన్ను ఎముక జాయింట్స్, డిస్క్స్ వీటి మీద లోడ్ అనేది తగ్గుతుంది. ఓకే. సో ఆటోమేటికల్లీ మనకి లైఫ్ స్టైల్ అనేది నార్మల్ అయిపోతుంది. అండ్ యోగా చేసినా, ఎక్సర్సైజ్ చేసినా మీ లైఫ్ స్టైల్ బాగుంటే మీకు ఒబేసిటీ కూడా రాదు. ఓకే. సో ఒబేసిటీ ఇంత పొట్టేసుకొని కూర్చున్నాము అంటే, మనము మీకు ఒక ఏజ్, నాకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత మన స్కెలిటన్ అనేది పెరగదు, ఎముకల సైజు పెరగదు. నేను బరువు పెరిగినా నా ఎముకల సైజ్ అయితే పెరగదు. సో నేను ఇప్పుడు ఒక 80 కేజీలు ఉన్నాను, నా స్కెలిటన్ ఒక 30 కేజీలు ఉంది. ఆ 30 కేజీలు మిగతా 50 కేజీలని మోస్తుంది. నేను అదే ఒక 120 కేజీలు అయ్యా, నా స్కెలిటన్ 30 కేజీలే, కానీ అది మోయవలసిన భారం 90 కేజీలు. సో అప్పుడు సమస్య ఎవరికి? మన స్పైన్కేగా. సో ఎక్సర్సైజ్, యోగా విల్ లిమిట్ ఒబేసిటీ, అంటే ఒబేసిటీని తగ్గిస్తాయి కూడా. ఊబకాయం రాకపోవడం వల్ల కూడా మనకి స్పైన్ అనేది హెల్తీగానే ఉంటుంది. సో ఊబకాయంతో కూడా స్పైన్కి సమస్యలు ఎందుకు వస్తాయంటే ఇదే. సో మన డిస్క్ సైజు పెరగదు, ఎముక సైజు పెరగదు, కానీ లోడ్ పెరుగుతుంది. ఓవర్లోడెడ్ కండిషన్స్లో ఏది పనిచేసినా తొందరగా అరిగిపోతుంది, తొందరగా పాడైపోతుంది. ఓకే. అయితే నేను ఇంకోటి కూడా అడుగుదాం అనుకుంటున్నా. సో అంటే మా నాన్నమ్మ గురించి. సో మా నాన్నమ్మకి ఊరికి మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఏదో హాస్పిటల్కి వెళ్తే సో వాళ్ళు పిఆర్పి చేయాలి, సంథింగ్ ఇంకా ఏదో 2-3 ఉన్నాయి అని చెప్పారంట. ఇట్లా చెయ్యాలి, చేయించుకుంటారా అని చెప్పి మా నాన్నమ్మ వచ్చి మా ఇంట్లో చెప్పడం జరిగింది. అసలు ఈ మోకాళ్ళ నొప్పులు వస్తే పిఆర్పి అంటే ఏంది? అసలు పిఆర్పి అంటే ఏంటంటే నాకు తెలిసింది ఏంటంటే, మా ఫ్రెండ్కి ఎవరికో హెయిర్ ఊడిపోతే పిఆర్పి చేయాలని చెప్పేసి అన్నారు. అంటే ఆ పిఆర్పి ఈ పిఆర్పి రెండు సేమేనా? అసలు ఏంది అసలు? అంటే ఇక్కడ మనము చూడవలసింది ఏంటంటే, మోకాల సమస్య దేనికి వస్తుంది. ఇప్పుడు నేను ఏదైనా అంటే ఫస్ట్ సిమ్టమ్ కాదు, కారణం వెతకాలి. ఓకే. కారణం డిలీట్ చేయగలిగితే సమస్య డిలీట్ అయిపోతుంది. మనం ఓన్లీ సమస్య ఏదైతే ప్రాబ్లం, ఈరోజు ప్రాబ్లం డీల్ చేస్తే అంటే ఈరోజే తీరుతుంది, మళ్ళీ రేపు అదే అట్లనే ఉంటుంది. అవును. సో మోకాల సమస్య దేనివల్ల వస్తుంది? నానమ్మ అన్నారు ఆబ్వియస్లీ 75-80 ఉంటుంది, పొలాల్లో పనిచేసి ఉంటుంది, లేకపోతే కింద కూర్చోవడము, తిరగటం ఎక్కువ చేసి ఉంటుంది, మోకాళ్ళు అరిగిపోయి ఉంటాయి. సో మోకాళ్ళల్లో గుజ్జు అరిగిపోయి ఉంటుంది, కార్టిలేజ్ అనేది పోయి ఉంటుంది. ఇప్పుడు ఆ ఏజ్లో పిఆర్పి చాలా మటుకు పని చేయదు. ఓకే. అంటే సైన్స్ చెప్పాను కదా, ఎవ్రీథింగ్ షుడ్ బి బ్యాక్డ్ అప్ బై సైన్స్, రీసెర్చ్. పిఆర్పి ఎంతవరకు హెల్ప్ చేస్తుంది? ఇప్పుడు మోకాలు అరుగుదలని మనం ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం కదా, ఆస్టియో ఆర్థరైటిస్ ఆఫ్ నీ, దాంట్లో కూడా స్టేజెస్ ఉంటాయి, 1, 2, 3, 4.
ఫైనల్ స్టేజ్ వచ్చింది, ఒకదానికి ఒక ఎముక అతుక్కుపోతుంది అంటే దాంట్లో గుజ్జు లేదు, కార్టిలేజ్ లేదు, మొత్తం బోన్ ఎండ్స్ ఎక్స్పోజ్ అయిపోయినాయి, సర్జరీ చేయాలని అంటాం. పిఆర్పిలో ఏముంటుందంటే మీరు అన్న హెయిర్కి ఇచ్చే పిఆర్పి, ఈ పిఆర్పి సేమ్ మన బ్లడ్లో నుంచే తీసి దాన్ని సెంట్రిఫ్యూజ్ చేసి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటాం దాన్ని. ఓకే, దాన్నే మనకి ఇస్తారు. మన బ్లడ్ నుంచే తీసి మనకి ఇచ్చేస్తున్నాం అనేది స్టోరీలు వింటూనే ఉంటాం మనం, యాడ్స్లో మీరు చాలా మంది ఉంటారు. సో ఇదేంటంటే గ్రోత్ ఫ్యాక్టర్స్ అని ఉంటాయి, ప్రో ఇన్ఫ్లమేటర్స్, యాంటీ ఇన్ఫ్లమేటర్స్ చాలా ఉంటాయి పిఆర్పిలో. సో ఇవి ఇస్తే ఏమవుతుంది అంటే స్టేజ్ 1 దీంట్లోనే చాలా మటుకు రిజల్ట్స్ ఉన్నాయి. మనం చూసిన రీసెర్చ్ చూసుకుంటే స్టేజ్ 1 దాటిన తర్వాత అసలు ఏం లేవు. చెప్పుకోవాలి అంటే స్టేజ్ 1 దాటిన తర్వాత ఏం లేవు. కొందరు ఏంటంటే మేబీ ఫర్ కమర్షియల్ పర్పస్ ఆర్ సంథింగ్ ఎల్స్ సూపర్ పిఆర్పి అని స్టేజ్ 4లో మొత్తం అరుగుదల అయిపోయి ఎముక ఒకదానికొకటి అతుక్కుపోయినా కూడా పిఆర్పి చేస్తామని, నొప్పి తగ్గిపోతుందని ఇవన్నీ చేస్తారు. ఓకే, ఇప్పుడు మీరు మీ నాన్నమ్మ అన్నారు, మా సొంత రిలేటివ్ నేను చెప్తాను స్టోరీ. 77. ఓకే, పొడుగ్గా ఉంటారు, హెఫ్టీ పర్సనాలిటీ. నడవలేను, అటు ఇటు ఇట్లా నడుస్తున్నాడు, బ్యాలెన్స్ అవుట్ అవుతుంది అని చెప్తే యాజ్ యూజువల్ అందరిలాగానే, నేను ఆ టైంలో జపాన్లో ఉండే, ఓకే, అందరిలాగానే మోకాలు నొప్పేమో అని మోకాళ్ళకి ఎక్స్రే తీస్తే ఆబ్వియస్లీ 77 సంవత్సరాలకి మోకాళ్ళు అరిగిపోయి ఉంటాయి కదా, ఒకదానికొక తత్తుకుపోతుంది. ఒక మేజర్ పెయిన్ సెంటర్కి వెళ్ళాడు. ఓకే, అక్కడికి వెళ్తే ఏమన్నారు, మోకాలు అరిగిపోయాయి, మీకు పిఆర్పి చేయాలి అని ఒక 3 సెషన్లు పిఆర్పి చేశారు, ఒక 3 లక్షలు తీసుకున్నారు. యాక్చువల్ సమస్య ఏంటంటే ఆయనకు మెడలో ప్రాబ్లం. ఓకే, ఆయన ఎందుకు అటు ఇటు నడుస్తున్నాడంటే మెడలో మన స్పైనల్ కార్డ్, వెన్ను పాము అంటాం కదా, అది కంప్రెస్ అయిపోయింది ఏజ్ వల్ల. అది కంప్రెస్ అయిపోవడం వల్ల ఏమైందంటే కిందికి వచ్చే నరాలన్నీ ఇబ్బంది పడుతుంది. మైలోపతి అంటాం దీన్ని, అంటే వెన్ను పాము పాడైపోతుంది. దీనివల్ల మీకు అన్స్టేబుల్ గేట్, అంటే నడవలేని పరిస్థితి. ఓకే, అసలు కారణం ఇది, చేసిన ఇంజెక్షన్ మోకాలికి. ఆయన నాకు మోకాలికి ఇంజెక్షన్ ఇచ్చారు, నేను ఇప్పుడు నడుస్తానని చెప్పి నడిచాడు, పడ్డాడు, ఫ్రాక్చర్ అయింది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి? కారణంని వెతకాలా, ఈ పూటకి మనకు డబ్బులు వస్తాయి, లేకపోతే ఈ పూటకి పేషెంట్కి చెప్పేసి ఏదో ఒకటి చెప్పేసి చేసేస్తే ప్రొసీజర్ అయిపోతుందా? ఓకే. సో నేను చెప్పేది అదే, అసలు ఈ ఇంజెక్షన్లు ఎవరు ఇవ్వాలి? నేను మీకు చూపిస్తాను. ఇది నీ రీప్లేస్మెంట్. ఓకే, ఓకే కదా, మన బోన్ ఎండ్స్ కట్ చేసి దాని తర్వాత ఈ స్టీల్ చిప్పలు అతికిస్తాం. ఇది నీ రీప్లేస్మెంట్. అసలు ఈ స్టేజ్ దాకా ఎందుకు వస్తాం? ఓకే, ఇది మన నార్మల్ నీ. ఓకే, కార్టిలేజ్ అంతా తెల్లగా కనిపిస్తుంది కదా, ఇది నార్మల్ నీ. మీకు నాకు అందరికీ ఇలా ఉంటుంది. ఓకే. సో అరుగుదల స్టార్ట్ అవుతుంది అనుకున్నప్పుడు, కొంచెం పెయిన్ వస్తున్నప్పుడు ఏముంటుందంటే కొంచెం మన కార్టిలేజ్ అనేది దెబ్బతింటుంది. ఓకే, అంటే రప్చర్ అవుతూ ఉంటుంది, కొంచెం కార్టిలేజ్ దెబ్బతింటుంది. డీజనరేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. ఇది బియాండ్ స్టేజ్ 1. దీంట్లో పిఆర్పి పనిచేయదు. దీని తర్వాత ఏమవుతుంది? ఈ స్టేజ్కి పోతుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో మీరు ఏ పిఆర్పి ఇచ్చినా కూడా ఎంతవరకు పనిచేస్తుంది అనేది ఎవరికి తెలియదు. స్టడీస్ లేవు, రీసెర్చ్ లేదు, లెవెల్ 1 ఎవిడెన్స్ అంటే టాప్ మోస్ట్ ఎవిడెన్స్ అనేది లేదు. దానికి ఇచ్చే ఇంజెక్షన్లకి లక్షలు తీసేసుకోవడము, పేషెంట్ని ఏదో మభ్యపెట్టడం. అండ్ ఇంట్లో అన్నిటికంటే పెద్ద సమస్య ఏంటంటే పేషెంట్ నమ్మేసి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఈ పిఆర్పితో పాటు మనం మత్తిచ్చే ఇంజెక్షన్లు కూడా ఇచ్చేస్తాం దాంట్లో. సో ఆ పూటకు నొప్పి తెలియదు, పేషెంట్ హ్యాపీ ఉంటాడు, నాకైతే నొప్పి తగ్గిపోయింది అంటాడు. అదొక 3 నెలలో 4 నెలలో పనిచేసిన తర్వాత మళ్ళీ అదే సమస్య వస్తుంది. ఎటు తిరిగినా వీళ్ళు మళ్ళీ రీప్లేస్మెంట్ సర్జరీకి వెళ్ళాల్సిందే ఏదో ఒక రోజు. కానీ మళ్ళీ మోకాల్లోకి ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల ఏమైపోతుందంటే ఆ లోపల ఉన్న మైక్రో ఎన్విరాన్మెంట్ పాడైపోతుంది. ఓకే, అంటే మనం బయట నుంచి ప్రతిసారి ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు బయట ఉన్న క్రిములు లోపలికి వెళ్ళొచ్చు. సో నెక్స్ట్ టైం మీరు
రీప్లేస్మెంట్ సర్జరీ చేసుకోవాలంటే రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎటువంటి రిస్క్? ఇన్ఫెక్షన్ వచ్చే రిస్క్, ఫెయిల్ అయ్యే రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే. సో ఇంజెక్షన్లు అసలు ఇప్పించుకోవద్దు అని నేను అనను. ఇప్పుడు నేను చెప్పాను కదా, పేషెంట్ గుండె సమస్యలు ఉన్నాయి, సర్జరీ చేయలేము, వీళ్ళల్లో మనం టెంపరీ టైం బీయింగ్ పేషెంట్ పెయిన్ రిలీఫ్కి చేయొచ్చు. టెంపరీ, మీరు గుర్తుపెట్టుకోండి. పిఆర్పి ఏదో బ్రహ్మాండం బద్దలైపోయి మిమ్మల్ని ట్రీట్ చేస్తుందంటే చెయ్యదు. మీరు క్లారిటీ తెచ్చుకోవాలి. ఈ మధ్యలో ఈ క్లారిటీ అనేది చాలా తగ్గింది. ఎందుకంటే పిఆర్పి హ్యాస్ బికమ్ కమర్షియల్. డబ్బుల కోసం చాలామంది చాలా చేస్తున్నారు. ఇలా బోన్స్ కట్ చేస్తారు, అలా బోన్స్ కట్ చేస్తారు, దాంట్లో అవసరం లేని సిమెంట్ పెడతారు, స్టీల్ కప్పులు పెడతారు. అసలు ఇచ్చేవాళ్ళు ఎవరు? ఫస్ట్ పేషెంట్ అడగాల్సిన క్వశ్చన్ ఇది, ఎవరు ఇవ్వాలి? మోకాల్ని డీల్ చేయాల్సింది ఎవరు? మీరు చెప్పండి. ఆర్థో డాక్టర్. ఎందుకు ఆర్థో డాక్టర్? ఎందుకంటే వాడు దానిపైన స్పెషలైజేషన్ పుట్టి పెరిగినప్పటి నుంచి ఎముకలు, కార్టిలేజ్ దీని గురించే చదువుతున్నాడు. వాడు ఆపరేషన్ థియేటర్లో కట్ చేసినప్పుడు దాన్ని చూస్తున్నాడు, ఫీల్ అవుతున్నాడు, ఎటువంటి డ్యామేజ్ ఉంటే ఎట్లుంది బోన్ అనేది చూస్తున్నాడు. చాలామంది పెయిన్ ఫిజిషియన్స్ ఆర్థో బ్యాక్గ్రౌండ్ అనేది లేదు, అసలు ఏం జరుగుతుందో తెలియదు. వస్తే మత్తిచ్చేస్తే పేషెంట్ హ్యాపీగా ఉంటాడు, అది కాన్సెప్ట్, డబ్బులు వస్తాయి. ఓకే. అయితే మీరు అన్నది చూసుకుంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుందాం, ఈ పర్మిషన్స్ అన్ని ఎట్లా వస్తున్నాయి? ఇప్పుడు ఎంబీబీఎస్ చేసిన తర్వాత ఏమైనా చేయొచ్చండి. ఓకే. ఎంబీబీఎస్ ఇస్ బేసిక్ డిగ్రీ కదా, బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్, బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ చేయొచ్చు, దాంట్లో తప్పేముంది. ఓకే. ఇప్పుడు పాతకాలంలో అన్ని స్పెషలైజేషన్స్ లేవు కదా, పాతకాలంలో అన్ని స్పెషలైజేషన్స్ లేవు, అన్నీ అందరూ చేయొచ్చు. కానీ పేషెంట్కి ఏది న్యాయం అనేది మనం చేయాలి. అదే, ఇప్పుడు పేషెంట్కి న్యాయం జరగాలి. ఇప్పుడు పేషెంట్కి నేను 4 సార్లు ఇంజెక్షన్ ఇచ్చాను, 5వ వాడు నా వల్ల కావట్లేదు సర్జరీకి వస్తా అంటాడు. కానీ ఇప్పుడు మోకాలు సర్జరీకి పనికిరాదు. ఇప్పుడు ఎవరిది బాధ? పేషెంటే బాధ. ఎవరు నష్టపోయారు? పేషెంటే నష్టపోతున్నాడు. సింపుల్. ఇప్పుడు మన జాయింట్ అనేది అద్దం లాంటిది. ఇప్పుడు అద్దం పగిలిపోయిన తర్వాత మీరు ఎంత బాగా అతకబెట్టినా కూడా మీ రిఫ్లెక్షన్, ప్రతిబింబం అనేది కరెక్ట్గా కనబడదు. ఇప్పుడు ఈ ఇంజెక్షన్లు కూడా అట్లాంటివే. ఈ పూటకి నాకు డబ్బులు తక్కువ అవుతాయి, సర్జరీ కాదు, సర్జరీ అంటే భయం, పిఆర్పి ఏదో చేసేస్తుంది అనుకుంటే కొన్ని స్టేజ్ల వరకే పనిచేస్తుంది, అన్ని స్టేజ్ల్లో పనిచేయదు. అండ్ ఫోర్మోస్ట్ థింగ్ బయోమెకానిక్స్. ఆర్థోపెడిక్స్ అంటే ఉత్త ఎముకలు, ఫ్రాక్చర్లు ఇవి కాదు, బయోమెకానిక్స్. మనం ఏ పాయింట్లో నించుంటే ఎక్కడ బరువు పడుతుంది, ఎక్కడ దాకా బరువు వెళ్తుంది నించుంటే. మన హిప్ జాయింట్ సెంటర్ నుంచి మోకాల దగ్గర ఏ పాయింట్లో సెంటర్ పడుతుంది, యాంకిల్ జాయింట్లో ఎక్కడ పడుతుంది, మెకానికల్ లైన్ ఆఫ్ ఫోర్స్ ఎక్కడ పోతుంది, ఇవన్నీ ఇంపార్టెంట్. ఇవి ఒక ఆర్థోపెడిషన్కి తెలుస్తాయి, మిగతా వాళ్ళకి ఏం తెలుస్తాయి చెప్పండి? సింపుల్ ఉదాహరణ చెప్తున్నా. నాకు మారుతి కార్ ఉంది, ఇంకో మర్సిడీస్ కార్ ఉంది. ఇప్పుడు మర్సిడీస్ కార్ని తీసుకెళ్ళి మారుతి కార్ సర్వీస్ సెంటర్లో ఇస్తా అంటే వాడు ఏం చేస్తాడా? ఎందుకు ఇస్తాడు? సార్ నేను కార్లే చూస్తాను సార్, పంపించండి సార్, నేను ఏదో ఒకటి చేస్తానంటే ఒప్పుకుంటారా మీరు? చెప్పండి. ఒప్పుకో. నేను మారుతి కారే, దానికి సంబంధించినవి వాడే చేయాలి. మర్సిడీసే చేయాలి. నేను అదే చెప్తున్నాను. ఎందుకంటే అవగాహన లేకుండా 4-5 ప్రొసీజర్లు నేర్చేసుకొని అన్నిటికీ మేము నయం చేస్తాం, అన్నీ చేసేస్తాం, ఇది నాట్ కరెక్ట్ టువర్డ్స్ పేషెంట్. అంటే పేషెంట్కి కరెక్ట్ కాదు. ఎందుకంటే అల్టిమేట్లీ నా పేషెంట్ బాగుంటే నేను హ్యాపీ, ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్. ఈ మధ్య కూలీఫ్ అని కూడా కొత్తగా వచ్చింది. ఓకే. మోకాలు చుట్టూ ఉన్న నరాలని కాల్ చేస్తారు. మంచి ప్రొసీజర్, కాదని కాదు, కానీ ఎవరికి చేయాలి? ఇప్పుడు మీ నాన్నమ్మ అన్నారు 77 సంవత్సరాలు, మత్తు ఇవ్వడానికి నాట్ పాసిబుల్, రిస్క్ ఎక్కువ, బలహీనంగా ఉన్నారు, సర్జరీ భరించలేదు, వీళ్ళల్లో అట్లాంటివి చేయొచ్చు. ఇప్పుడు 50, 55, 65 ఉన్న వాళ్ళలో, నార్మల్గా తిరుగుతున్న వాళ్ళలో మోకాల్లో నొప్పి అనగానే వెళ్ళిపోయి కూలిఫ్ చేసేస్తాము, 2-3 లక్షలు తీసుకుంటామంటే, నరాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కట్ చేస్తే అక్కడ చుట్టుపక్కల ఉన్న కండరాలు ఫస్ట్ దెబ్బతింటాయి. మెల్లగా మీ తొడభాగం అనేది చిన్నగా అయిపోతూ వస్తుంది. ఎందుకంటే కండరాలు పనిచేయవు, ఎందుకంటే దానికి స్టిమ్యులేషన్ లేదు కదా. ఇప్పుడు నరాలు స్టిమ్యులేట్ చేస్తే కండ కదులుతుంది, నరాలు కట్ చేస్తే కండ
కదలదు, కదలని కండ వేస్ట్ అయిపోతుంది. ప్లస్ మీకు నరాలు లేకపోతే, సెన్సేషన్ లేకపోతే బ్రెయిన్ నుంచి అక్కడ దాకా సిగ్నల్ సరిగ్గా పోదు, అవును, అక్కడ న్యూట్రియంట్స్ సరిగ్గా పొందవు, అక్కడ చుట్టూ ఉన్న ఎముక వీక్ అయిపోతుంది. ఇవన్నీ ప్రూవెన్. మనమేదో ఈరోజు సంతోషానికి నాకు మోకాలు రిలీఫ్ వచ్చింది కంటే ఫ్యూచర్లో వచ్చే కష్టాలు ఎక్కువ ఉంటాయి. సో చాలా జుడిషియస్గా ఈ నిర్ణయాలు తీసుకోవాలి. కానీ అది చేయడం వల్ల కూడా ప్రాబ్లమే అనుకుంటా కదా ఇప్పుడు. ప్రాబ్లం అదే చెప్తున్నాను. మనము నేను పెయిన్ ఇంటర్వెన్షనల్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ కదా. పెయిన్ ఇంటర్వెన్షన్ అనేది ఎటువంటి పరిస్థితుల్లో చేయాలనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. వచ్చారు కదా పెయిన్ ఇంజెక్షన్ ఇవన్నీ కాదు, ఏ పేషెంట్కి ఏది చేస్తే కరెక్ట్. ఓకే, ఇప్పుడు రిస్క్ ఎక్కువ ఉంది, సర్జరీ చేయలేము, సరే పెయిన్ ఇంటర్వెన్షన్ చేశాను, ఇది పద్ధతి. వచ్చిన ప్రతి ఒక్కడికి ఇంజెక్షన్ ఇచ్చేస్తాను, పిఆర్పి అలా చేస్తుంది, పిఆర్పి ఇలా చేస్తుంది అంటే పిఆర్పి ఏం చేయదు, ప్రూవ్ చేయలేరు, ఎవరు ప్రూవ్ చేయలేరు. చాలామందికి నోటీసులు కూడా వచ్చాయి, పిఆర్పి ఏం చేస్తుందో మీరు ప్రూవ్ చేయండి అని, ఎవరు ప్రూవ్ చేయలేకపోయారు. ఓకే, సో ఎవరికి ఏది కరెక్ట్ అనేది మనం పేషెంట్ చూసి చెప్పాలి. అండ్ ఎవరు చెప్పాలనేది కూడా చాలా వరకు ఇంపార్టెంట్. ఏ డాక్టర్ చెప్పాలనేది కూడా ఇంపార్టెంట్. ఒక ఆర్థోపెడిషియన్ ఒక ఎముక గురించి చెప్తున్నాడు, మాట్లాడుతున్నాడు, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఎవరెవరో ఏదేదో మాట్లాడుతున్నారు, నేను ఇచ్చేస్తాను, నేను చేసేస్తానంటే అసలు నీకు బయోమెకానిక్స్ తెలుసా? ఏ జాయింట్ మీద ఎంత లోడ్ పడుతుందో తెలుస్తా? ఇప్పుడు మోకాల మీద జాయింట్ రియాక్షన్ ఫోర్స్ అంటాం. జాయింట్ రియాక్షన్ ఫోర్స్ విల్ బి 4 times, అంటే 4 ఇంతలు, మన బరువుకి 4 ఇంతలు జాయింట్ రియాక్షన్ ఫోర్స్ పడుతుంది. అంటే నేను ఒక 100 kgs ఉంటే మోకాల పైన ఒక 400 kgs జాయింట్ రియాక్షన్ ఫోర్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మెకానికల్ అలైన్మెంట్, బయోమెకానిక్స్ తెలియకుండా మోకాలు అరిగిపోయినప్పుడు వంకర అయిపోతాయి కదా, వంకరలు ఉంటాయి. వాళ్ళల్లో ఇంజెక్షన్ ఇచ్చేసి మీరు వంకరనే నడుమంటే ఏమొస్తుంది? ఎవరికి నష్టం? ఆ వంకరలు ఇంకా పెరుగుతాయి, ఫ్యూచర్లో ఆ ఎముక పాడైపోతుంది, మళ్ళీ సర్జరీ చేయలేని పరిస్థితి, కాంప్లికేషన్స్ పెరిగే పరిస్థితి. చాలా సింపుల్. ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దు అనేది ఎవరు డిసైడ్ చేయాలంటే ఆర్థోపెడిషియన్ డిసైడ్ చేయాలి. ఆర్థోపెడిషియన్ ఇవ్వాలి, నిజంగా ఇవ్వాలంటే కూడా. అది కూడా కొన్ని స్టేజెస్లోనే పనిచేస్తుంది. అన్ని స్టేజెస్లో లక్షలు తీసుకొని చేసేస్తామంటే నాట్ కరెక్ట్. ఓకే, సో ఫైనల్గా అంటే చాలామందికి స్పైన్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి, అదేవిధంగా బోన్లో కూడా చాలామందికి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో అవి రాకుండా ఉండాలంటే అసలు ఏం చేయాలి? హెల్తీ లైఫ్ స్టైల్. ఫస్ట్ థింగ్, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అంటే సమస్య రాకుండా చూసుకోవడమే చాలా ఇంపార్టెంట్. సమస్య రాకుండా చూసుకోవడం ఏంటంటే ఎస్పెషల్లీ మన వెన్ను ఎముకకి సమస్యలు రాకుండా చూసుకోవడం అంటే హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో చేయాలి. ఎక్సర్సైజ్, యోగా కంపల్సరీ. ఇవన్నిటికీ నాకు టైం లేదు, ఒక అరగంట తక్కువ పడుకోండి పర్వాలేదు, అరగంట వాకింగ్ చేయండి. మీరు కూర్చునే విధానం చాలా చాలా ఇంపార్టెంట్. 110 degrees కూర్చోండి, 100 to 110 degrees. పూర్తిగా నడుము వెనక ఆనిచ్చి కూర్చోండి, ముందుకు ఒరిగి కూర్చోకండి. అదే పనిగా మొబైల్ గంటలు తరబడి చూడకండి. మీరు డెస్క్టాప్ పైన కానీ ల్యాప్టాప్ పైన కానీ పనిచేస్తూ ఉంటే మీ చేతులు 2 డెస్క్ పైన, ఆర్మ్ రెస్ట్ పైన రెస్ట్ తీసుకొని పనిచేసేలా చూసుకోండి. ముందుకు వంగి ల్యాప్టాప్లో పెట్టుకొని బెడ్ పైన, సోఫా పైన చేస్తా అంటే మాత్రం సమస్యలు మీరే కొని తెచ్చుకుంటున్నారు. సో వాకింగ్, ఎక్సర్సైజ్, యోగా, హెల్దీ లైఫ్ స్టైల్ అండ్ ఒబేసిటీ అంటే ఊబకాయం రాకుండా జాగ్రత్త పడండి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, అంటే విలువైన సమయాన్ని కేటాయించి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ఇంత బిజీ షెడ్యూల్లో కూడా. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శివ గారు.